కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ కామకోటిపీఠ ప్రభవః శ్రీ చంద్రశేఖర యతీంద్రాః సర్వమతభక్త వందిత చరణాబ్జాః జ్ఞానదాశ్చ విజయంతే. దారాన్ విధేః ఉదారాన్ కరుణాపూరాన్ కరాబ్జధృతకీరాన్ హీరాలంకృతహారాన్ జగదాధారాన్ విభావయే ధీరాన్. అకారాదిక్షకారాంత వర్ణావయవశాలిని వీణా పుస్తకహస్తావ్యాత్ ప్రణో దేవి సరస్వతి. సభాయే నమః. ఒక ఉత్తమమైన విలువలతో ఉత్తమమైనటువంటి విషయాల్ని చాలా కృషి చేసి చాలా గొప్పగా ఆవిష్కరించడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఒక యూనివర్సిటీలో ఒక నేషనల్ ఒక సెమినార్ జరిగితే ఎలా ఉంటుందో దానికి ఏమాత్రం తక్కువ కాదు, ఎక్కువనే చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏదో వచ్చి పేపర్ చదివి వెళ్ళిపోవడం లాగా ఉండదు. ఇక్కడ చెప్పేదేదో చాలా నిష్కృష్టంగా తెలుసుకొని చెప్పాలి తప్ప ఇంకో రకంగా లేదు. ఆ రకంగా నిర్వహించడంలో సామర్థ్యాన్ని చూపించిన డాక్టర్ గారు ఇప్పుడు ప్రత్యేకించి అభినందనీయులు. ఈ విషయంలో ప్రస్తుతం నమో బ్రహ్మణ్యదేవాయ అనే ఒక శీర్షికతో భాగవతంలోనే రెండవ ఒక విషయాన్ని ప్రస్తావన చేద్దామని అనుకున్నాము. ఆ ప్రకారం పెడుతున్నది. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సంధ్యావందనంలోనూ వస్తుంది, అగ్నిపురాణాదుల్లో కూడాను వేదవ్యాసులు వారు చెప్పినటువంటి శ్లోకం ఇది. దానికి అర్థం మనందరికీ తెలుసు. బ్రహ్మణ్యదేవులు కృష్ణ పరమాత్మ అని. నమో బ్రహ్మణ్యదేవాయ. ఆయన ఎటువంటి వారయ్యా అంటే ఇంకొక విశేషణం, గోబ్రాహ్మణ హితాయ చ. గోవులకు బ్రాహ్మణులకు హితం కలగజేసేటువంటి వారు. జగద్ధితాయ. గోబ్రాహ్మణులకు హితం కదా, మిగతా వాడికి హితం లేదనుకుంటారేమో, అలా కాదు. జగద్ధితాయ. గోబ్రాహ్మణులకు హితం కలిగితే వాళ్ళని జాగ్రత్తగా కనుక చూసినట్లయితే లోకమంతా కూడా హితకరంగా ఉంటుంది అని దానికి అర్థం. జగద్ధితాయ. ఆయన ఎవరయ్యా అంటే కృష్ణాయ, అజ్ఞానాన్ని పోగొట్టేవారు. గోవిందాయ. గో అంటే వేదములు, వేదముల చేత విందాయ పొందదగిన వారు. కాబట్టి ఆయనకు నమో నమః అని నమస్కారం పెట్టున్నారు. ఈ బ్రహ్మణ్య విష్ణు సహస్రనామంలో బ్రహ్మణ్య బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన అని రకంగా చెప్తే బ్రాహ్మణ బ్రాహ్మణ ప్రియ అని దాంతో సమాప్తవుతుంది ఆ శ్లోకం. అంటే బ్రహ్మణ్య అని శబ్దం. ఈ శబ్దానికి అర్థం ఏమిటి అంటే బ్రహ్మణి సాధు బ్రహ్మణ్య ఇత్యర్థ. బ్రహ్మయందు సాధువైన వాడు బ్రహ్మణ్యుడు. అసలు బ్రహ్మయందు సాధువైన అంటే బ్రహ్మ అంటే ఎవరు అన్నాడు. తత్వము, తపస్సు, వేదము, బ్రాహ్మణ జాతి, ఈ నాలుగు కూడా ఈ బ్రహ్మపదానికి అర్థం. బ్రహ్మణి సాధువు అంటే తత్వమునందు సమర్థుడైన వాడు బ్రహ్మణ్యుడు. తత్వము అంటే ఇంకోటి బ్రహ్మయందు అంటే తపస్సునందు సమర్థుడైన వాడు బ్రహ్మణ్యుడు. అలాగే తత్వ తపో వేద, వేదమునందు కూడాను సమర్థుడైనటువంటి వాడు బ్రహ్మణ్యుడు. ఒక వేదవేత్త వచ్చారనుకోండి, బ్రహ్మణ్యమూర్తి వచ్చాడండి అని మనం అంటే అది సాభిప్రాయంగా ఉన్నదనమాట. వేదం చదువుకొని వచ్చాడు కాబట్టి బ్రహ్మణ్యుడు అనవచ్చు. అయితే
ఈ బ్రహ్మణ్యులకు దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన బ్రహ్మణ్య దేవుడు అని సమాసం చెప్పాలి ఇక్కడ. అంటే బ్రహ్మణ్య దేవాయ కదా మనం చెప్పుకునేది. బ్రహ్మణ్య దేవాయ అంటే అర్థం ఏమిటి అని అంటే బ్రహ్మణ్యులకు దేవుడనా, బ్రహ్మణ్యుడు దేవుడిగా కలవాడనా, ఏమిటికి అర్థం అన్నారన్నమాట. అంటే ఒకటి బహువ్రీహి సమాసం అవుతుంది, ఒకటి షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది అనమాట. కాబట్టి ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అని అంటే ఒక శ్లోకం ఉన్నది మనకు. ఆయన లోకంలో బ్రాహ్మణం మమ దేవత అని అందించారు లేదు. అంటే బ్రాహ్మడే నాకు దేవత అని. అంటే దైవమంతా కూడా దైవ కర్మంతా కూడా ఎవరి అధీనంలో ఉంది అంటే దైవాధీనం జగత్ సర్వం, జగత్తంతా దైవాధీనమై ఉన్నది. ఆ దైవం మంత్రాధీనం, మంత్రములకు అధీనమై ఉన్నారు. ఎందుకంటే వాడు మంత్రాధిష్టాతులు దేవతలై ఉంటారు కాబట్టి దేవతలు మంత్రములు ఎక్కడైతే ఉంటావో మంత్రముల చేతనే ఆ దేవతలు ఆ ప్రకారం నడవాలన్నమాట. అందువల్ల దైవాధీనం జగత్ సర్వం, దైవ తద్దైవం మంత్రాధీనం, మంత్రాధీనంతో దైవతం, మంత్రములకు అధీనమై ఉంటుంది దైవం. ఆ మంత్రములు బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణు యొక్క అధీనంలో ఉన్నది అనమాట. కాబట్టి ఆ బ్రాహ్మణం మమ దేవత అని అన్నారన్నమాట. ఆ బ్రాహ్మణుడు నాకు దేవత అని అన్నారు. ఇది పరమాత్మ అన్నట్టుగా మమ దేవత అని ఎప్పుడైతే అన్నారో పరమాత్మ ఈ మాట అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కాబట్టి బ్రాహ్మణం మమ దేవత కాకుండా పాఠాంతరంతో ఈ రకంగా తస్మా బ్రాహ్మణ సర్వదైవం అనేటువంటి అర్థంతో కూడా చెప్పిన మాట ఉంటుంది. అస్తు ప్రస్తుతంలో ఆ బ్రహ్మణ్య దేవాయ అనేటువంటి చోట బ్రహ్మణ్యులకు దేవుడు, బ్రహ్మణ్యులే దేవుడిగా కలవాడు అనే రెండు భావాలతో కూడా శ్రీమద్భాగవతంలో ఉన్న విషయాన్ని మనం పరిశీలించాలి అని ఉద్దేశం అండి. అందుచేత అంటే బ్రాహ్మణుని ఆయన ఆరాధించారు, బ్రాహ్మణుల చేత ఆరాధింపబడుతూ ఉన్నారు. రెండు సన్నివేశాలు కూడా జరిగినవి. ఇది ప్రథమ స్కంధం దగ్గర నుంచి ద్వాదశ స్కంధం దాకా వెళితే ఒక్కొక్క స్కంధంలో ఒక్కొక్క విషయం సుమారుగా తీసుకొని అసలు ప్రత్యేకించి దీని గురించి చెప్పదలుచుకున్నటువంటి విషయము దశమ స్కంధంలో కుచేలోపాఖ్యానం. కుచేలోపాఖ్యానంలో కుచేరుడికి కృష్ణ పరమాత్మ చేసే సేవ బ్రహ్మణ్య దేవాయ అని చెప్తారన్నమాట. అంటే బ్రహ్మణ్యుడినే దేవుడిగా కలిగిన వాడు అని అర్థం వస్తుందన్నమాట. అది క్రమంగా వస్తుంది. శ్రీమద్భాగవతంలో 12 స్కంధాలు ఉన్నవి. అతను ఈ భాగవతం అనేది ప్రారంభం ఎలా అయింది మనకు కథ తెలిసిన వాళ్ళకి ఇది బాగా సులభంగా తెలుసుకోవచ్చండి. అంటే పరీక్షన్ మహారాజునకు ఒక బ్రహ్మర్షి అయినటువంటి శమీక మహర్షి అని ఉన్నారు. ఆయన కుమారుడు ఒక ఆయన శృంగి అని ఉన్నాడు. ఆ శృంగి శాపం పెట్టాడు. ఎందుకంటే ఈయనకి ఆకలి దప్పికలు వేసి ఈ శమీక మహర్షి ఆశ్రమానికి వస్తే అక్కడ ఆయన పలకలేదు. ఆయన ధ్యానమగ్నుడై ఉన్నాడు. ధ్యానమగ్నుడై ఇంతటి రాజు నేను వస్తే కనీసం అడిగాడు ఆయన, అయ్యా నాకు ఏదైనా ఒక దాహం తీర్చాలి అని అడిగారు. అడిగితే ఆ విషయం పలకల. వెంటనే కోపం వచ్చింది. అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి ఒక పాము ఉన్నది. ఆ పామును కాస్త ధనుసుతో తీసుకొచ్చి ఆయన మెడలో వేసి విడిపోయాడు. అంటే ఒక ఆకలి దప్పిక కలిగి అడిగితే సమాధానం చెప్పలేదు. నా రాజ్యంలో ఉండి ఒక ఆశ్రమము, ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఋషి నన్ను గ్రహించకుండా ఇలా ఉన్నాడని కొద్దిగా కోపం వచ్చింది. ఆయనకి ఎప్పుడున్నా జీవితంలో కోపం వచ్చిందా అని విచారించారు. ఆయన జీవితంలో ఎప్పుడు కోపం అనేది లేదనమాట. ఎందుకంటే అసలు పరీక్షన్ మహారాజు పూర్వజన్మ చరిత్ర చెప్తారు. పూర్వజన్మలో 10,000 ఏకాదశులు వ్రతం చేసిన వాడు ఆ మహానుభావుడు పరీక్షన్ మహారాజు. అది చాలా ఎక్కడో ఒక్క చోట ఉన్నది మాట. అందులో 10,000 ఏకాదశులు ఉపాసన చేసినటువంటి వారు ఒకానొక కర్మ విశేషం చేత భవిష్యత్తులో ఒక పురాణ ప్రవర్తకుడుగా ఉంటాడని అంటం చేత ఆయన పరీక్షన్ మహారాజు ఆ రకంగా అభిమన్యుని కుమారుడుగా పుట్టాడు. ఆ పుట్టిన తర్వాత ఆయన కాస్త ఆయన పెద్దలందరూ కూడా ఆయన కృపాచార్యుల వారు ఆయన చేత యజ్ఞాలు చేయించారు. 3 అశ్వమేధయాగాలు చేయించారు. ఇలా చేయించినటువంటి మహానుభావుడు గర్భంలో ఉంటుండగానే శ్రీకృష్ణ పరమాత్మ చేత రక్షింపబడ్డారు. శ్రీకృష్ణ పరమాత్మ చేత రక్షింపబడ్డారంటే ఏమిటి వాస్తవం? అదేంటి? అక్కడ వేసింది అస్త్రం వేసింది బ్రాహ్మణోత్తముడైన అశ్వత్థామ వేశాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేస్తే ఆ బ్రహ్మశిరోస్త్రం అంటారు. అది వెళ్ళి ఆ ఉత్తరాదేవి గర్భంలో ఉన్నటువంటి శిశువుని కాస్త సంహారం చేయాలని వేశాడు. వేస్తే హఠాత్తుగా కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసింది ఉత్తరాదేవి. ఎందుకంటే ఉత్తరాదేవి అత్తగారింటికి వచ్చినప్పుడు ఆయన సాక్షాత్తు అత్తగారు సుభద్రాదేవి, పరంపరగా అత్తగారు అవుతారు, సవతి అత్తగారు అవుతారు ద్రౌపది. అటువంటి ఆ ద్రౌపదీదేవి ఆమెకు ఒక మంత్రోపదేశం చేసింది. అమ్మ మీరు ఎంతసేపు కృష్ణ పరమాత్మనే ధ్యానం చేస్తారేంటి అత్తయ్య అని అడిగింది. అడిగితే అమ్మ నా భర్తలు ఎవరు రక్షించలేని దశలో రక్షించిన వాడు కృష్ణ పరమాత్మ, అందుకోసమని ఆయన కంటే మించిన దైవం లేదు, ఆయనే నేను ధ్యానం చేస్తుంటారు. ఆవిడ ఏం ధ్యానం చేస్తుండేది అన్నాడు. అంటే నమస్తుభ్యం 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 నమో నమః అని రెండో పాదం. మొదటి పాదం ఏమిటి? హరే కృష్ణ కృపాళో భక్తవత్సల నమస్తుభ్యం 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 నమో నమః. హరే కృష్ణ అంటే నిన్నట్లాగానే హరే అంటే రాధే కృష్ణ ఇత్యర్థ. అంతే తప్ప మానవ హరి కృష్ణ అని కాదు అర్థం. అక్కడ ఇంకొక అర్థం ఏం చెప్తుంటారంటే
హరే అంటే అర్థం ఏమిటి? హరతి దుఃఖమిది హరి తత్సంబుద్ధో హరే, దుఃఖాన్ని పోగొట్టేవాడు. అందుకోసం హరే అని కృష్ణ పరమాత్మనే అంటారన్నమాట. హరే కృష్ణ దుఃఖాన్ని పోగొట్టేవు కృష్ణ, నమస్తుభ్యం 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 నమో నమః, త్రికరణ శుద్ధిగానికి నమస్కారం చేస్తున్నాను అని ఆ మంత్రం చెప్తే ఉత్తరాదేవి ఆ మంత్రాన్ని గర్భంలో ఉంటున్నటువంటి శిశువునకు హాని కలుగుతుందని ఈ మంత్రాన్ని జపం చేస్తుండగా కృష్ణ పరమాత్మ ఏం చేశారయ్యా అన్నారు. అంతకుముందు అశ్వత్థామ పంచపాండవుల మీద బ్రహ్మాస్త్రం వేస్తే ఆ బ్రహ్మాస్త్రాన్ని నుంచి వాళ్ళని రక్షించడం కోసం తన సుదర్శనాస్త్రంతో ఆ 5గురి మీద వేసిన అస్త్రాన్ని కాస్త దాన్ని నివారించారు. అదేమిటండి, బ్రహ్మాస్త్రాన్ని మించిన అస్త్రం లేదంటారు కదా. బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మదేవుడు అస్త్రం అండి, వాళ్ళ నాన్నగారి అస్త్రం అండి సుదర్శనాస్త్రం. కాబట్టి తండ్రిని మించి కొడుకే ఉండడు ఇక్కడ. అందుకోసం తండ్రి గారి అస్త్రం ముందు కొడుకైనా సరే తలకాయ వంచవలసిందే. అందువల్ల బ్రహ్మాస్త్రం పంచపాండవులను ఏమీ చేయలే. ఇలా ఉంటూ ఉండగా మళ్ళా పరీక్షిత్ మహారాజు మీద అస్త్రం వేశాడు. అశ్వత్థామ వేసింది గుర్తుపెట్టుకోండి, పాత్ర గుర్తుపెట్టుకోండి, వేయబడ్డ వ్యక్తి గుర్తుపెట్టుకోండి. వేసింది బ్రాహ్మణోత్తముడు అశ్వత్థామ, శివాంశ సంభూతుడు. ఆయన వేశాడు. అస్త్రం వేస్తే దాని వ్యర్థం కానివ్వకూడదు, ఎందుకంటే అది అన్నిటికంటే గొప్పదన్నారుగా. కానీ ఇంతకుముందు బ్రహ్మాస్త్రం నుంచి పాండవులను రక్షించారుగా. మరి ఇప్పుడు పాండవుల యొక్క సంతతి మా మనవడైనటువంటి ఈ పరీక్షిత్ మహారాజును రక్షించడానికి పరమాత్మ ఏం చేశారంటే ఈసారి ఆ బ్రాహ్మణోత్తముని యొక్క అస్త్రం అప్రతిహతమైన అస్త్రం. ఈసారి ఇంతకుముందు వేసింది బ్రహ్మాస్త్రం, ఇది బ్రహ్మశిరోస్త్రం. బ్రహ్మాస్త్రములు 3 రకాలుగా ఉంటుంది. బ్రహ్మాస్త్రము, బ్రహ్మదండాస్త్రము, బ్రహ్మశిరోస్త్రం అంటుందన్నమాట. ఈ బ్రహ్మశిరోస్త్రం అదే ఇది అప్రతిహతమైందనమాట. 24 లక్షల సార్లు గాయత్రి మంత్రాన్ని అనులోమ విలోమాలతోటి మంత్రం అభిమంత్రించి ఆ అస్త్రం మీద వేస్తే అది బ్రహ్మశిరోస్త్రమైందనమాట. ఆ బ్రహ్మశిరోస్త్రం వేస్తే దాన్ని ఆపడానికి బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కదనమాట. అలాంటి అస్త్రం వేసేసరికి ఆయన ఏం చేశారు, కృష్ణ పరమాత్మ వెంటనే తను హఠాత్తుగా ఆ పరీక్షిత్ మహారాజు యొక్క ముందు అంటే ఆ దేవి యొక్క ఆ ఉత్తరాదేవి యొక్క గర్భంలో ప్రవేశించారు. ఆయన ప్రవేశించి లోపల పరీక్షిత్తు కూర్చొని ఉన్నాడు, శిశువుగా ఉన్నాడు. ఆయన ముందు కృష్ణ పరమాత్మ వచ్చారు. ఎలా వచ్చారయ్యా అన్నారు. ఇంతే ఉన్నారయ్యా అన్నారు. బొటన వేలంత ఉన్నట్ట. ఈ బొటన వేలంతలో పీతాంబరధారుడై ఉన్నాడు. కౌస్తుభముని ధరించాడు, శంఖచక్ర గదాపద్మాన్ని ధరించాడు. ధరించి ఆ కిరీటాన్ని ధరించి సర్వాభరణ భూషితులై వచ్చి ఆమె ముందు ఉన్నారన్నమాట. అంటే పరీక్షిత్ మహారాజుకు ముందున్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే తల్లి గర్భంలో నుంచి ముందు ఎవరు బయటకు వస్తాడయ్యాను, చిన్నవాడు బయటకు వస్తాడు, పెద్దవాడు వెనకాల ఉంటారనమాట. ఇప్పుడు ఈ ఉత్తరాదేవి యొక్క గర్భంలో ఉన్నటువంటి మొదట కనిపించే వ్యక్తి ఎవరయ్యా అన్నారు. చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తున్నారు. వెనకాల ఎవరున్నారయ్యా అన్నారు. పరీక్షిత్తు ఉన్నారన్నమాట. ఇలా ఉన్నటువంటి ఇలా కన్న తల్లి ఎవరన్నా ఉన్నారా అన్నారు. ప్రపంచంలో ఎవరు లేరు. దేవకీదేవికి అదృష్టం ఉందా? లేనే లేదు. దేవకీదేవి శ్రీ మహావిష్ణువునే కుమారుడుగా కన్నది. యశోదాదేవికి అదృష్టం ఉందా? లేదు. ఆయన గోలోకవాసినే కుమారుడుగా కన్నది. మరి ఈమె ఎవరిని కన్నదయ్యా అన్నారన్నమాట. అంటే కడుపులో ఎవరిని పెట్టుకుంది? భగవంతుణ్ణి పెట్టుకుంది, వెనకాల భక్తుణ్ణి పెట్టుకుంది. భగవంతుణ్ణి భక్తుణ్ణి కూడా ఒకేసారి కనగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? కడుపులో పెట్టుకునే సామర్థ్యం ఎవరికి ఉంది? అందువల్ల ఉత్తరాదేవికి మాత్రమే ఉంది. అందులో ఉత్తరాదేవి కంటే గొప్పవాడు ఎవరు లేరయ్యా అన్నారు. అరే ఈ ఇద్దరిని కడుపులో పెట్టుకుందంటే ఆవిడెవరయ్యా అన్నారు. ఆవిడ పేరు భక్తిదేవి అని పేరు అనమాట. భక్తి, భగవంతుడు, భాగవతుడు ముగ్గురు కలిసి ఒక చోట ఉన్నారన్నమాట. అది భాగవతంలో ఉన్నటువంటి విశేషం. అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆ ఉత్తరాదేవి ప్రార్థన చేస్తే మహావిష్ణువుకి వచ్చి రక్షించారన్నమాట. ఇక్కడ ఎవరిని రక్షించి అంటే భక్తుని రక్షించడం కోసం, భాగవతుని రక్షించడం కోసం పరమాత్మ బ్రహ్మాస్త్రాన్ని, బ్రహ్మశిరోస్త్రాన్ని, బ్రహ్మదండాస్త్రాన్ని కూడా నిగ్రహించి రక్షించారు అని చెప్పి. అలాంటి పరీక్షిత్ మహారాజు బయటకు వచ్చిన తర్వాత నన్ను రక్షించిన దేవుడు ఎవరైనా చూసి పరీక్షించి భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆయనకి పరీక్షిత్ అనే పేరు వచ్చింది. అలాంటి పరీక్షిత్తు తల్లి గర్భంలో ఉండంగానే భక్తి కలిగినటువంటి వాడై జన్మాంతరంలో 10,000 ఏకాదశులు చేసినటువంటి మహానుభావుడు హఠాత్తుగా ఆకలి దప్పికి లేచి ఒక్కసారి వెంటనే ఒక చచ్చిపడినటువంటి పాముని విషయంలో వేస్తాడండి. అలా వేశాడంటే అది ఆయన భాగవతోత్తముడు కనుక అలా వేయవచ్చునా అని అన్నారు. అంటే వేయకూడదు. కానీ కలిపురుషుడు ఆయన కిరీటంలో ప్రవేశించున్నాడు. ఆయన కిరీటంలో ఉండటం చేత ఆయన కాస్త హఠాత్తుగా ఒక కలిదోషం ఆవరింపబడింది. క్షణకాలం ఆవరించిందనమాట. వెంటనే అది వేశాడు. ఇంటికి వెళ్ళాడు. పశ్చాత్తాపడేది, పొరపాటు చేశానని అనుకున్నాడు. ఇంత లోపల శృంగి అనేటువంటి మహర్షి తన తండ్రి మెడలో వేసినటువంటి ఆ పామును కాస్త తీసేసి విద్యార్థులు చెప్పారు, స్నేహితులు చెప్తే అది తీసిపడేసి ఎవరైతే నా తండ్రి మెడలో చచ్చిపడి ఉన్న పామును వేశాడు కదా వానికి బతికి ఉన్న పాము కాటు వేసి చంపుగాక 7వ రోజున అని శాపం పెట్టారన్నమాట. ఆ రకంగా శాపం పెట్టేసరికి ఈ విషయం తెలిసింది. ఆయన దగ్గరికి పంపించారు.
ఎవరికి ఆ రాజుగారి దగ్గరికి పంపించాడు తండ్రి. ఆ తండ్రి చాలా గొప్పవాడు. మా శమీక మహర్షి అంటే జ్ఞాన శాంతి కలిగిన వాళ్ళలో అత్యంత శ్రేష్ఠుడు అని దానికి అర్థం అన్నమాట. అటువంటి ఆ మహానుభావుడు చెప్పానన్నా అలా చేయకూడదు, పొరపాటు చేశామని పిల్లవాడిని మందలించి ఒక గౌరవముఖుడైనటువంటి విద్యార్థిని పంపించి, నాయన ఇది పోగొట్టుకోలేము, ఈ శాపం బ్రహ్మశాపాన్ని పోగొట్టుకోవడం ఎవరి వల్ల కాదు, మహావిష్ణువు వల్ల అవుతున్నాను. మహావిష్ణువు కూడా చేయరు, కృష్ణ పరమాత్మ కూడా చెయ్యరు. ఎందుకంటే ఆ పిల్లవాడు నిష్కపటమైన హృదయం గలవాడు, తండ్రి యందు అత్యంత భక్తి కలిగినటువంటి వాడు. అలా తన తండ్రికి కలిగినటువంటి అవమానాన్ని భరించలేక తను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రహ్మచర్యంలో ఏదైతే తపస్సు చేశారో ఆ తపస్సు అంతా ధార పోసి శాపం పెట్టాడు అనమాట. ఆ శాప పెట్టిన కారణం చేత దాన్ని పోగొట్టడానికి కృష్ణ పరమాత్మ కూడా అడ్డుపడలేదు. అందువల్ల 7 రోజుల్లో ఆయనకి మృత్యు వస్తుందన్నది ఖాయం, సర్పం కాటు వేస్తుందన్నది ఖాయం. ఈ లోపల ఏం చెయ్యాలి అన్నారు. అంటే బ్రహ్మాస్త్రం కంటే బ్రహ్మశాపము అంటే ఏంటి, బ్రాహ్మణ శాపం ఏదైతే ఉందో దీని సమాధానం బ్రాహ్మణ శాప ఉపసంహారమైనటువంటి కథే అవుతుందన్నమాట. అంటే ఆయన శాపం పెట్టాడు, ఈ శాపం మాట రూపంగా ఉంది. దీని సారకు ఈ భయాన్ని పోగొట్టడానికి సుఖయోగేంద్రుడు వారు మహానుభావుడు ఆయన వచ్చారన్నమాట. అంటే పరమాత్మ ఎక్కడ ప్రవేశించారు, శాపం పెట్టడానికి ఈ శృంగిలో ప్రవేశించారు, శాప ఉపసంహారం చేయడానికి సుఖయోగేంద్రుల వారిలో భాగవత కథ ప్రవచన రూపంగా ఆయన చెప్పడం మొదలుపెట్టారన్నమాట. అందుచేత బ్రహ్మణ్యదేవాయ అంటే బ్రహ్మణ్యదేవ అన్న అర్థం అంటే బ్రహ్మను పొందింపజేసేవాడు ఎవరయ్యా అన్నారు. అంటే బ్రహ్మను పొందింపజేసేవాడు ఎవరు, సుఖయోగేంద్రుల వారు అన్నమాట. ఇప్పుడు బ్రహ్మణ్య అంటే బ్రహ్మణ్య అంటే బ్రహ్మ నయతి ప్రాపయతి ఇది బ్రహ్మణ్య. బ్రహ్మను పొందింపజేసేవాడిని బ్రహ్మణ్యుడు అంటారన్నమాట. ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి. ఇంకొక అర్థం ఏం చెప్తుంటారంటే, అది సామాన్యంగా వేరే కొన్ని అనేక సంప్రదాయాలు, భాగవతానికి సంప్రదాయాలు ఉంది. నింబార్క సంప్రదాయంలో బ్రహ్మ అంటే వైకుంఠమని, వైకుంఠాన్ని నయతి పొందింపజేసేవాడిని బ్రహ్మణ్యుడు అంటారు. పరమాత్మని ఎవరైతే ధ్యానం చేస్తారో భక్తి చేత అటువంటి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని. ఇప్పటికి ఈ బ్రహ్మని పొందింపజేసేవాడు వైకుంఠాన్ని పొందింపజేసే స్థితి అంటే మోక్షాన్ని పొందింపజేసే స్థితి ఎవరికి ఉంది, సుఖయోగేంద్రుడు వారికి ఉంది. అందువల్ల ఆయన బ్రహ్మణ్యుడు. ఆ బ్రహ్మణ్యులకు దేవుడు ఎవరయ్యా అన్నారు. అంటే ఆయన కడుపులో ఉంటుండగానే సుఖయోగేంద్రుల వారికి కూడా దేవుడు ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మే. ఎందుకంటే మహాభారతంలో ఒక విషయం ఉన్నది. ఎందుకంటే ఆయనకి వేదవ్యాసుల వారికి కుమారుడు కలిగారు. కుమారుడు అంటే గర్భవతిగా ఆయన అరణిదేవి అని అంటారు. బీటాదేవి అని కూడా పురాణాంతరాల్లో ఉంది. ఆ బీటాదేవి యందు ఈ వేదవ్యాసుల వారికి సుఖయోగేంద్రుల వారు గర్భగతుడై ఉన్నాడు. అంటే ఆయన 10 నెలలు అయింది, బయటికి రాలా. ఎంతకాలం రాకపోయేసరికి నాయన ఎందుకు రావట్లేదు అన్నారు. అంటే నాకు ఈ సంసార భయం ఉన్నది, ప్రపంచంలోకి వస్తే ఈ ప్రపంచంలో అవిద్య ఆవరిస్తున్నటువంటి భయం ఉన్నది, అందుకోసం నేను రాను. నేను నీకు ఆవరించకుండా నేను నీకు చెప్తాను అని చెప్పి ఆయనకు వచ్చిన విద్య అంతా చెప్పారు. తల్లి కడుపులో ఉంటున్నాం కానీ ఈ విద్య అంతా గ్రహించడానికి ఎంతకాలం పట్టింది అన్నాడు. 12 సంవత్సరాలు పట్టింది. 12 సంవత్సరాలు పడితే కూడా తల్లి కడుపులో ఉంటే ఉంటున్నారు ఆయన బయటికి రావట్లేదు. నాకు సరిపోదు, ఈ జ్ఞానం చేయాలి మాత్రం నాకు నమ్మకం లేదు, నాకు మోక్షం వస్తున్నటువంటి నమ్మకం లేదు. కాబట్టి అవిద్యలను ఆవరించకుండా ఏదైతే ఉంటుందో ఆ విద్య చెప్పమన్నారు. ఇంతకంటే నాకు తెలియదు రా అబ్బాయి అన్నారు. అయితే మీరు ఎవరికి చెప్తే బాగుంటుందో తెలుసుకోండి అన్నారు. ఎవరిని పిలవమంటావన్నారు. కృష్ణ పరమాత్మ చెప్తే నమ్ముతావా అన్నారు. నమ్ముతానన్నారు. కృష్ణ పరమాత్మని పిలిపించారు. పిలిపించిన తర్వాత నాయన నీకు ఏ రకమైనటువంటి మాయ అంటకుండా నేను హామీ ఇస్తున్నాను, రావాల్సింది అన్నారన్నమాట. అప్పుడు ఆ మహానుభావుడు బయటకు వచ్చాడు. ఆయన రావడానికి ఏం రావడానికి తేడా చూసారా. తల్లి గర్భంలో ఆపన్నుడై తన గర్భం పోతుందేమంటే తను మరణిస్తాడేమో అని భయం చేత తల్లి ఆ శిశువు యొక్క రక్షణ కొరకు ఆవిడ కూడా అన్నది భాగవతంలో వస్తుంది. అయ్యా నేను పోతే ఇబ్బంది ఏం లేదు, నేను పోతాను, నాకు పోవటం దగ్గర నా భయం ఏం లేదండి, కానీ మా వంశం అనేటువంటి నిర్వంశం కాకుండా ఉండాలి, అందుకోసం ఈ శిశువుని రక్షించమని పరమాత్మని కోరిందనమాట. అందువల్ల పరమాత్మ ఏం చేశారు, ఆయన కాస్త చక్రం చేత రక్షించి ఆ పిల్లవాడిని కాస్త జాగ్రత్తగా బ్రతికించారన్నమాట. అందువల్ల ఆయన ఎవరు ఈయన ఎవరు అన్నారు. ఆయన కాస్త విష్ణురాతుడు అంటారు. విష్ణుమూర్తి తన యొక్క చక్రం చేత బ్రహ్మాస్త్రం పడకుండా రక్షించారు కాబట్టి విష్ణువు చేత రక్షింపబడ్డవాడు విష్ణురాతుడు పరీక్షన్ మహారాజు. ఈయనెవరయ్యా అన్నారు. నాయన మాయ అంటదు అంటే మాయ దేన్ని అంటదయ్యా అన్నాడు. బ్రహ్మని, నిర్గుణమైన బ్రహ్మని అంటది కదండి, అందుకోసం నిర్గుణమైన బ్రహ్మస్వరూపంగా ఉంటావురా అబ్బాయి, నిన్ను మాయ అంటదు. మాయ సగుణమైన సాకారంగా ఉన్నవాడిని మాయ అంటుందేమో తప్ప నిర్గుణమైన స్వరూపం కలిగిన వాడిని మాయ అంటదు అని చెప్పి నిర్గుణ బ్రహ్మ రూపమైనటువంటి తత్వాన్ని ఆయనకి ఇవ్వడం ద్వారా సుఖయోగేంద్రుల వారు నిర్గుణ బ్రహ్మస్వరూపంగా చేసి ఆయన్ని అనుగ్రహించారు. కాబట్టి ఆయన బ్రహ్మరాతుడు అంటారన్నమాట. విష్ణురాతుడు బ్రహ్మరాతుడు అని ఇద్దరికీ పేర్లు. కానీ నిర్గుణమైన బ్రహ్మస్వరూపాన్ని అనుగ్రహించడం ద్వారా ఈయన బయటకు వచ్చిన సుఖయోగేంద్రుల వారికి తల్లి తండ్రి వ్యవహారం అనేటువంటిది లేనే లేదు. అందుచేత ఆ రకంగా బ్రహ్మణ్య దేవ అనే దానికి బ్రహ్మణ్యస్య సుఖస్య దేవ
బ్రహ్మణ్యదేవ అంటే శుకునకు ఆరాధ్యమైనటువంటి దేవుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. ఆయనకి పరీక్షణ్ మహారాజుకి ఎవరయ్యా దేవుడు అన్నాడు? బ్రహ్మరాతుడు, బ్రహ్మచేత అనుగ్రహింపబడ్డవాడు కాబట్టి ఆయన బ్రహ్మరాతుడు అన్నారన్నమాట. విష్ణురాతుడు అన్నారు ఆయన్ని, బ్రహ్మరాతుడు అన్నారు సుఖయోగీంద్రుల వారిని. ఈ రకంగా బ్రహ్మణ్యదేవ అంటే ఈ అర్థం ఇక్కడ ఏం చెప్పాలి సుఖయోగీంద్రుల వారి దగ్గర అంటే బ్రహ్మణ్యస్య దేవ, బ్రహ్మణ్యుడైనటువంటి సుఖయోగీంద్రుల వారికి దేవుడు అని ఇక్కడ అర్థం అనమాట. ఇక రెండవ స్కంధం దగ్గరికి వచ్చేసరికి అయ్యా ఇదంతా అయిపోయింది, ఎవరు వింటే బాగా ఉంటుంది అని ఒక్కొక్క దానికి చూసుకోండి. రెండో దాంట్లో ఏమవుతుంది అంటే పరీక్షణ్ మహారాజులకు సుఖయోగీంద్రుల వారు భాగవతాన్ని చెప్తున్నారు. స్వామి నాకు 7 రోజుల్లో మృత్యు ఉందండి అన్నాడు. అబ్బా నాయన అంత సమయం ఉంది ఇట్రా అబ్బాయి అన్నారన్నమాట. అదేమిటండి 7 రోజులు కదండి అన్నారు. నాయన ఇక్ష్వాకు వంశంలో ఒక మహారాజు ఉన్నాడు, ఖట్వాంగుడు అనే మహారాజు. ఆయన అనేక సార్లు దేవతలకు సహాయానికి స్వర్గానికి వెళ్ళి రక్షిస్తూ వస్తుంటే ఒకరోజు ఇంతసేపు ఈ భోగాలు అనుభవిస్తూ రావటం పోవటమేనా, అసలు నా ఆయుర్దాయం ఎంత ఉంది అన్నారు. అయ్యా ఇంకొక గంట కాలం ఉందండి అన్నారన్నమాట. అనగానే వెంటనే అక్కడి నుంచి ఠక్కున వెంటనే భూలోకానికి వచ్చి బ్రహ్మానుసంధానం చేసుకుని గంట లోపల మోక్షాన్ని పొందాడు అనమాట. కాబట్టి నాయన 7 రోజులు ఎందుకు రా అబ్బాయి, చాలా ఎక్కువ సమయం రా. ఖట్వాంగ మహారాజు ముహూర్తోదయ మాత్రం చేతనే ఆయన కృతకృత్యుడు అయ్యాడు కదా. కాబట్టి నీకు దాని గురించినటువంటి మృత్యోర్విభేషకి మూఢ, నువ్వు మృత్యు గురించి భయపడవలసిన అవసరం లేదు నాయన అని చెప్పి కథ వినవలసిందని చెప్పి ఆ కథ చెప్పడం మొదలుపెట్టారు. ఆ చెప్పే సందర్భంలో ఒకానొక సందర్భం వచ్చింది. అందులో ఏంటంటే నారదుల వారు ఒకప్పుడు అనుకున్నారు అందరికంటే గొప్ప ఎవరే అంటే బ్రహ్మదేవుడు అని అనుకున్నారట. అలా అనుకోవడానికి గల కారణం ఏమిటి? నారదుల వారు బ్రహ్మణ్య దేవుడు అంటే బ్రహ్మణ్యుడైన విష్ణుమూర్తిని దేవుడిగా భావించేటువంటి వాడు కావాలి. ఇంతకుముందు కాలేదు. ఎందుకు కాలేదంటే ఒకానొక శాప విశేషం చేత బ్రహ్మదేవుడే గొప్ప అనుకునే పరిస్థితి కలిగింది ఆయనకి. ఆ కారణం చేత నాన్నగారి దగ్గరికి వెళ్ళి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నేను మీరే గొప్ప నేను అనుకుంటున్నానండి అన్నారు. అంటే ఆయన 4 ముఖాలకి 8 భుజాలు ఉన్నవిగా 8 భుజములతోటి 4 ముఖాల మీద ఉన్నటువంటి ఆ చెవులు కాస్త మూసేసుకొని ఆయన ఎంత మాట అన్నావురా అబ్బాయి, నేను అంతటి వాడిని కాదు అని చెప్పి ఆ విష్ణుమూర్తి యొక్క తత్వాన్ని ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన తర్వాత ఆ విష్ణుమూర్తి ఏం చెప్పారో చతుశ్లోకి భాగవతం అని వస్తుందండి. 4 శ్లోకాలతో భాగవతం అనేటువంటిది ఉందన్నమాట. అది నిర్గుణ భాగవతము అంటారు ఈ 4 శ్లోకాలని కాస్త. ఆ తర్వాత మిగతాది ఇప్పుడు 18,000 శ్లోకాలు మనకు వచ్చిందే అదంతా సగుణ భాగవతం అంటుంటారన్నమాట. కాబట్టి నిర్గుణ భాగవతం మన స్థూల బుద్ధి సూక్ష్మ బుద్ధి అన్నారు. మనది స్థూల బుద్ధి తప్ప సూక్ష్మ బుద్ధి కాదు. మనం అనుకుంటున్నాం వాడు చాలా సూక్ష్మ బుద్ధి గలవాడండి అని, అంటే మనం స్థూల బుద్ధి గలవాడని అర్థమైందనమాట. అందుచేత ఆ సూక్ష్మ బుద్ధి ఎక్కడంటే బ్రహ్మదేవునికి మాత్రమే 4 వేదముల సారాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి 4 శ్లోకములుగా చెప్పి అది నిర్గుణంలో సమన్వయం చేసి అనుగ్రహించారన్నమాట. అందులో ఈ రకంగా జీవుడు అంటే ఎవరు, ప్రపంచం అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి, ఈ 4 విషయాలు, బ్రహ్మతత్వం అంటే ఏమిటి అనే విషయాలు 4 శ్లోకముల్లో 4 విషయాలు చెప్తారన్నమాట. శ్రీమద్ భాగవతంలో మొత్తం ఎన్ని విషయాలు ఉన్నాయో 4 విషయాలు ఉంటాయి. 5వ విషయం మీరు భాగవతంలో వెతికితే ఉండదు అనమాట. అందుచేత స్థుతులుంటవి, గీతలుంటవి, తర్వాత సంఘటనా ధర్మములు అంటుంటారన్నమాట. అంటే ఒక సమయ విశేషంలో చెప్పే ఉపాఖ్యానములు ఉంటవి. ఇంకొకటి ఈ రకంగా మొత్తం 4 ఉంటవి అనమాట. అందుచేత ఉపాఖ్యానములు, స్థుతులు, గీతలు, సంఘటనలు అని 4 విషయాలు పెట్టుకొని తప్ప 5వ విషయం ఉండదు. అందుకోసమే మొట్టమొదట ఈ భాగవతం 4 శ్లోకాలతో ప్రారంభమైంది. ఈ 4 శ్లోకాలు విన్న బ్రహ్మదేవుడు కొద్దిగా హెచ్చు చేసి నారదుల వారికి చెప్పారు. నారదుల వారు వేదవ్యాసుల వారికి చెప్పారు. వేదవ్యాసుల వారు సుఖయోగేంద్రుల వారికి చెప్పారు. సుఖయోగేంద్రుల వారు సూతాదులకు చెప్పారు. ఇది వరుస అనమాట. అందుకే దీన్ని బ్రహ్మ విద్య అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? నిర్గుణమైన పరతత్వాన్ని మహావిష్ణువు చెప్పారు కదండి బ్రహ్మదేవుడికి. అక్కడి నుంచి బ్రహ్మాధీత విద్య బ్రహ్మ విద్య అయిందనమాట. బ్రహ్మదేవుడు అధ్యయనం చేసిన విద్య కాబట్టి ఇది బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్యను ఏమన్నారంటే పరమహంస సంహిత అని భాగవతం అన్నారు. అందుచే అక్కడ చెప్పినటువంటి ఏదైతే ఉందో నారదుల వారు బ్రహ్మణ్య దేవుడు, బ్రహ్మణ్యుడైనటువంటి విష్ణుమూర్తే దేవుడిగా కలవాడాయన. అందువల్ల బ్రహ్మణ్య దేవుడు అయ్యాడు ఇప్పుడు ఈ ఉపదేశం వల్ల అనమాట. అంటే తండ్రి అంతే గొప్పతనం ఉందని అనుకున్నటువంటి వాడు కాస్త తండ్రి చెప్పాడు, నాయన నన్ను మించి నా తండ్రి గారు ఉన్నారు, నా తండ్రి గారు నాకు ఈ తత్వాన్ని ఉపదేశం చేశారు, ఈ తత్వాన్ని ఉద్దేశించుకొని దీనికి కాస్త విపులంగా వేదవ్యాసుల వారు చెప్పని ఈ రకంగా అనుగ్రహించారన్నమాట. అందువల్ల ఇక్కడ బ్రహ్మణ్య దేవుడు ఎవరయ్యా అంటే నారదుల వారు బ్రహ్మణ్యుడైన మహావిష్ణువు దేవుడుగా కలవాడు కాబట్టి నమో బ్రహ్మణ్య దేవాయ. ఇక 3వ స్కంధంలోకి వెళ్ళండి. 3వ స్కంధంలో ఏముందయ్యా అన్నాడు. అది పూర్వమీమాంస ఉన్నది, ఉత్తరమీమాంస ఉన్నది అన్నారు. పూర్వమీమాంస అంటే ఏమిటి అన్నారు. అంటే కర్మ సంబంధమైన విచారాన్ని పూర్వమీమాంస అంటారు. అక్కడ ఒక విషయం వస్తుంది అని బ్రహ్మదేవునకు అనేక మంది సంతానాలు ఉన్నవారు. వీళ్ళెవరూ సరస్వతీదేవి వల్ల కలిగిన వాడు కాదు. శారీర అవయవ సంతానం, శరీరంలోంచి కలిగిన సంతానం కొంతమంది, మానస సంతానం కొంతమంది అనమాట. అందులో కర్దమ ప్రజాపతి అని ఒక ఆయన ఉన్నారు. ఆ కర్దమ ప్రజాపతి ఛాయాయా బ్రహ్మణో జజ్ఞే అనమాట. అంటే బ్రహ్మదేవుని యొక్క నీడలో నుంచి హఠాత్తుగా ఒక శిశువు పుట్టాడు.
ఆ శిశువు ఎవరయ్యా అంటే కర్దమ ప్రజాపతి అనమాట. ఆ పిల్లవాడిని కాస్త నాయన నువ్వేం చేస్తావంటే వంశాన్ని కాస్త కొద్దిగా అభివృద్ధి చేయాలి రా అబ్బాయి, వివాహం చేసుకోను ఆయన అన్నారు. వివాహం చేసుకోవాలంటే ఇప్పుడు హఠాత్తుగా ఎవరు అప్పుడే సృష్టి ఆరంభమైంది, కొద్దిగా వచ్చిన స్వయంభూమనువు శతరూప కలిగారు, ఆ తర్వాత వాళ్ళ వల్ల కొంతమంది సంతానం కలిగారు, ఇలా జరుగుతున్నది. ఈ సందర్భంలో ఎలా సృష్టి చేయాలి, నేను ఏ పిల్లని పెళ్లి చేసుకోవాలి, నాకు ఎవరు పిల్లనిస్తారు అంటే నేను తపస్సు చేయరా అన్నారు. దేనికోసం తపస్సు చేయాలన్నారు అంటే వివాహం కోసం తపస్సు చేయన్నారు. తపస్సు చేశారు. వివాహం కోసం తపస్సు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్నాడు. కర్దమ ప్రజాపతి నాయన ఉదాహరణ. ఎంతకాలం తపస్సు చేశాడు అన్నాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు, గరుడ వాహనారూఢుడై వచ్చారు. వచ్చిన ఆయన నీకు ఇవాళ లేదు, రేపు లేదు, ఎల్లుండి స్వయంభూమను తన కూతుర్ని ఇచ్చి నీకు వివాహం చేస్తాను, వస్తాను, నువ్వు చేసుకోరా అబ్బాయి అన్నాడు. అలా చేసుకుంటే ఏమిటో తెలిసినా నేను నీకు కుమారుడుగా పుడతాను అన్నారన్నమాట. అనేసరికి ఓహో మహావిష్ణువే కుమారుడుగా పుడతానన్న తర్వాత ఏ పిల్లనిస్తే ఆ వచ్చినటువంటి ఆయన పిల్ల అందంగా ఉందా లేదా అనేది కూడా చూసే పని లేదు, తక్కువ చేసుకుంటా అనుకున్నాను అనమాట. అంతకుముందు నారదుల వారు ఏం చేశారు, ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా నీకు అద్భుతమైనటువంటి ఒక యోగ్యుడైనటువంటి ఒక భర్త ఉన్నాడు, ఒక పెళ్లి కుమారుడు ఉన్నాడు, అతను నేను చేసుకుంటాడు, నువ్వు అతను కనుక చేసుకున్నట్టయితే విష్ణుమూర్తి నేను నీకు గర్భంలో కుమారుడుగా ప్రవేశిస్తాడు ఈమెకు చెప్పారు. వెంటనే ఆ అమ్మాయి కాస్త చూసింది, పరస్పరం ఒకే సమయంలో అనమాట ఆశ్రమానికి వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు. స్వయంభూమను అంటే మొత్తం దేశం మొత్తానికి ఆయనే, ప్రపంచం మొత్తానికి ఆయనే ప్రభువు అనమాట. అప్పుడు అలాంటి వాడు వచ్చి అడిగేసరికి వెంటనే చేసుకుంటా అన్నాడు, చేసుకున్నారు. ఈ మాట చెప్పి వరం ఇచ్చిన తర్వాత స్వయంభూమను కర్దమ ప్రజాపతికి వరం ఇచ్చి మహావిష్ణువు వెళ్ళటానికి వెళుతూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నట్ట. ఎవరు మహావిష్ణువు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారండి అన్నారు. అంటే స్వామి ఎంత అనుగ్రహించారు అన్నాడు కర్దమ ప్రజాపతి నమస్కారం చేసి. స్వామి వెళ్ళొస్తానన్నారు. వెళ్ళు సరేనండి అని అన్నారు. అంటూ ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకోవడం చూసి ఎందుకు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారన్నారు. నాయన మళ్ళా నీ దగ్గరికి రావాలని ఉంటే ఎంత టైం పడుతుంది రా అబ్బాయి, ఇప్పుడు నేను వెళతానా, వెళ్ళిన తర్వాత నీకు మళ్ళీ అమ్మాయి వస్తుంది, వివాహం చేసుకుంటావు, వివాహం చేసుకున్న తర్వాత 9 మంది ఆడపిల్లలు పుడతారు, వాళ్ళతో 100 సంవత్సరాల పాటు మీ భార్యాభర్తలు ఇద్దరు సంసారం చేసిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడో 9 మంది ఆడపిల్లలు కలుగుతారు, వాడు కాస్త పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఆ తర్వాత ఒక మగపిల్లవాడు కలగాలి, ఆ మగపిల్లవాడుగా నేను పుట్టాలి. అప్పటిదాకా ఇంతకాలం నేను నిన్ను వియోగంతో నేను చూడకుండా ఉండగలనా నాయన, కష్టం రా అబ్బాయి అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారట. ఆ కళ్ళనీళ్ళే కాస్త గుజరాత్ ప్రాంతంలో బిందు సరోవరం అంటారన్నమాట. ఆ బిందు సరోవరం అంటే ఆయన కళ్ళనీళ్ళ నుంచి ఆనంద రూపంగా వచ్చినటువంటి ఏ బాష్పం ఉందో ఆ బాష్ప బిందువులు సరస్వతి నదిలో కలిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతం చేత బిందు సరోవరం అనేటువంటిది ఏర్పడింది అన్నారన్నమాట. అందువల్ల ఇక్కడ ఎవరయ్యా అన్నాడు, బ్రహ్మణ్య దేవాయ, బ్రహ్మణ్యునికి దేవుడు ఎవరయ్యా అన్నారు, శ్రీ మహావిష్ణువు అయ్యాడు. ఆ భక్తుడిని అనుగ్రహించగలందరికై కళ్ళనీళ్ళు పెట్టుకున్నారే పరమాత్మ, బ్రహ్మణ్యుడే నాకు దేవుడు అనుకున్నటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. అందువల్ల నమో బ్రహ్మణ్య దేవాయ ఇక్కడ 2 అర్థాలు చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. ఇక అవతలకు వెళితే ఇది తృతీయ స్కంధంలో ఉన్నటువంటిది. చతుర్థ స్కంధంలో 4 విషయాలు ఉంటాయండి. అది స్త్రీ చరిత్ర ఉంటుంది, బాల చరిత్ర ఉంటుంది, యువక చరిత్ర ఉంటుంది, వృద్ధ చరిత్ర ఉంటుంది. అందులో 3వ చరిత్ర చూడండి. 3వ చరిత్ర పృథు చరిత్ర, పృథు చక్రవర్తి యొక్క కథ. ఆ పృథు చక్రవర్తి ఎవరయ్యా అన్నారు, శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారం అన్నమాట. ఆ అంశావతారమైన మహానుభావుడు ఆవిర్భవించిన తర్వాత అంతకుముందు వారి తండ్రి వేణుడు మహా దుర్మార్గంగా వ్యవహరించేవాడు. అటువంటి ఆయన బాహువులు మధించారు. ఎవరు మధించిన వాళ్ళు ఎవరయ్యా అన్నాడు, బ్రహ్మణ్యుల చేత మధింపబడ్డవన్నమాట. అంటే ఆ భుజాలు 2 కాస్త తీసి చనిపోయినటువంటి వేణుని యొక్క శరీరంలో నుంచి 2 భుజాలు మదన చేస్తే సాక్షాత్తు లక్ష్మీ నారాయణుడు ఆవిర్భవించారన్నమాట. ఎడమ భుజంలోంచి లక్ష్మీదేవి, కుడి భుజంలోంచి నారాయణమూర్తి యొక్క అంశతో పృథు చక్రవర్తి ఆవిర్భవించారు. ఆ లక్ష్మీదేవి పేరు అర్చిర్దేవి అని పేరు అనమాట. అర్చిర్దేవి పృథు చక్రవర్తి ఇద్దరు పుడుతూనే దంపతులుగా పుట్టారు. ఆ పుట్టినటువంటి సందర్భంలో ఆ పృథు చక్రవర్తి ఎంత గొప్పవాడంటే 99 అశ్వమేధ యాగాలు చేసి 100వది చేస్తుంటే ఇంద్రుడు కాస్త అనేక రకాల విగ్రహం కలగజేస్తుంటే ఇంద్రుడిని కాస్త సంహారం చేసేంత ప్రయత్నం చేస్తే హఠాత్తుగా వచ్చి మహావిష్ణువు వచ్చి, నాయన 99 యజ్ఞాలు చేసావు, 100వ యజ్ఞం నీకు విషయం కాదు, అయినా నీ వంటి జ్ఞాని అయిన వాడు ఆ స్వర్గలోకం ఇంద్రపదవి 100వ అశ్వమేధ యాగం చేస్తే వచ్చే ఇంద్రపదవి అంతే చాలా చాలా స్వల్పమైనది నీ వంటి వానికి. అందువల్ల దాని యందు నువ్వు ఆస్థాన్ని విడిచిపెట్టి శ్రద్ధను విడిచిపెట్టి నాయన అని చెప్పి అన్నారన్నమాట. అనగానే మహావిష్ణువు వచ్చి అంతటి మాట మహానుభావ చతుర్భుజమూర్తి వచ్చి అంత అనుగ్రహిస్తే ఆయన మాట వినకుండా వింటారా? ఆయన అంశతో పుట్టిన మహానుభావుడు వెంటనే విన్నాడు. అప్పుడు ఆయన కాస్త ఆశ్చర్యపడ్డారు. నాయన నా మాట విన్నావు కదా, నా యొక్క దర్శనం నీకు వ్యర్థం కాదు సుమా, నా దర్శనం వల్ల నీకు భాగవతోత్తములైన వాళ్ళు నీ దగ్గరకు వస్తారన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా భగవద్ దర్శనం అయిన తర్వాత భాగవత దర్శనం అవసరం అంటండి, భక్త దర్శనం అవసరం లేదండి. భక్త దర్శనం వల్ల భాగవత దర్శనం అవుతుంది తప్ప భాగవత దర్శనం అనేది భగవద్ దర్శనం వల్ల భాగవత దర్శనం అది పెద్ద గొప్ప పుణ్యమా అన్నాడు.
అవుతుందని చెప్పి అన్నారన్నమాట. అంటే ఇప్పుడు ఎప్పుడేమైంది, ఈయన కాస్త రాజుగారు కాబట్టి ఆయన వెంటనే ఆ మాట చెప్పిన తర్వాత వెళ్ళారు. ఈ రకంగా భగవంతుని యొక్క దర్శనం వల్ల భాగవత దర్శనం గొప్పది. అప్పుడు ఏమని అర్థం వచ్చింది, భగవంతునికి కూడా ఎవరయ్యా ఆరాధింపబడేవాళ్ళు, ఆయన చేత ఆరాధింపబడేవాళ్ళు భాగవతులు అనమాట. అందుకోసమే సామాన్యంగా ఎవరు గొప్ప అన్నారు. ఒకసారి నారదుల వారు విష్ణుమూర్తి కృష్ణ పరమాత్మ కూర్చుంటే నన్ను పృథ్వీ శేషభృత, ఈ భూమిని ఎవరు మోస్తున్నారయ్యా అన్నారు. శేషుని చేత మోయబడుతున్నదండి అన్నారు. శేషుణ్ణి మోసేవారు ఎవరండి అన్నారు. శేషుణ్ణి కాస్త కంకణంగా పెట్టుకున్నవాడు ఎవరయ్యా, పరమేశ్వరుడు అండి అన్నారు. కాబట్టి శేషు గొప్ప. శేషుణ్ణి మోసినటువంటి ఆ భూమండలం మొత్తం మోసిన వారు ఎవరయ్యా, శేషుడు. భూమండలం అంతా మోయటానికి ఎన్ని శిరస్సుల మీద పెట్టుకున్నాడు అన్నాడు. ఒక శిరస్సులో మారుమూల ఒక చిన్న పరమాణువు అంతా ఆవగిందంతట ఈ భూమండలం మొత్తం కూడాను శేషునికి అనమాట. ఈ మిగతా అన్ని శిరస్సులు ఖాళీగా ఉన్నాయన్నమాట. ఒక శిరస్సులోనే మారుమూల ఉన్నది ఈ భూమండలం. అలాంటి మహానుభావుడు అందరికంటే గొప్ప. ఎందుకంటే ఈ భూమండలం మొత్తాన్ని మోశారు కాబట్టి. ఆయన్ని మోసిన వారు ఎవరో ఇంతకంటే గొప్ప కదండి. నాగై కంకణినే నగైన గృహిణే నారాయణే ఆస్త్రినే అంటారన్నమాట. అంటే ఆయన కాస్త హస్తాభరణంగా పెట్టుకున్నవాడు శేషుణ్ణి, పరమేశ్వరుడు అనమాట. అందువల్ల ఈ శేషుని కంటే గొప్పవాడు ఎవరయ్యా అన్నాడు. ఈశ్వరుడు గొప్పయ్యా అన్నాడు. ఈశ్వరుని మోసిన వాడు ఎవరయ్యా అన్నారు. కైలాస పర్వతం. కైలాస పర్వతాన్ని మోసిన వారు ఎవరయ్యా అన్నారు. రావణాసుడు మోసాడండి అన్నాడు. ఎందుకంటే ఒక సందర్భంలో పరమేశ్వరుని ప్రసాదం వరకు ఇలా భుజం మీద కైలాసాస్త్రాన్ని కైలాస పర్వతాన్ని పెట్టుకొని ఆయన ఏం చేశాడంటే ఇలా అన్నాడు అనమాట. ఇలా అనగానే పార్వతీదేవి ఇటు పక్కన ఉంది, ఇటు పక్క పరమేశ్వరుడు ఉన్నాడు. పార్వతీదేవి ఇలా వరగగానే హఠాత్తుగా వెళ్ళి పరమేశ్వరుని మీద పడి గట్టిగా కౌగిలించుకొని రక్షించండి అని పట్టుకుని ఆలింగనం చేసుకుందిట. ఇలాంటి పరిస్థితి ఎప్పుడున్నా ఉంది అన్నాడు. 165 సంవత్సరాలు కైలాసమానం ప్రకారం 165 సంవత్సరాలకు ఒక్కసారి పరమేశ్వరుడి దగ్గరికి పార్వతీదేవి తనంతటి తానుగా దగ్గరకు వస్తుందిట. అలాంటిది హఠాత్తుగా రావణాసుడు అనగానే భయపడి కౌగిలించుకునేసరికి వాడు కాస్త ఆ పరమేశ్వరుడు పరమానంద భరితుడైపోయారు. పరమానంద భరితుడై, నాయన నీకేం వరం, నువ్వు నాకేం వరం ఇవ్వకలా, నీకు ఇచ్చిన నువ్వు నాకు ఇచ్చిన వరానికి 100 రెట్లు నీకు సుఖమిచ్చాను పో అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. అందుకోసం అలాంటి త్రసత్ తుషారాద్రి సుతా ససంభ్రమ స్వయంగ్రహ స్నేష సుఖేన నిష్క్రయంచకార అంటాడు మాఘకవి అనమాట. అందుచేత ఆ రకంగా అందరికంటే గొప్పవరయ్యా అన్నారు. శేషుడిని మోసినటువంటి మీ పరమేశ్వరుడిని మోసిన కైలాసాన్ని మోసిన రావణాసుడు గొప్ప. ఇంతకి తెలిసిందనమాట. ఈ రావణాసుడిని కాస్త వాడు యుద్ధం చేద్దామని అందరి దగ్గరికి వెళుతూ ఉంటే బాలి దగ్గరికి వెళ్ళాడు. బాలి ఏం చేశాడు అంటే సంకలో వాడిని కాస్త బిగించి ఒక్కసారి 4 సముద్రాల్లో గిర తిప్పి పొద్దున్నుంచి సాయంత్రం లోపల 4 సముద్రాల్లో ముంచి విసిరి వేశాడు వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆ రోజున అంగనృత్యాలకు రాయభారమై వాడు పుట్టి వాడి బారసాల ఏదో చేసుకుంటారు. అప్పుడు కాస్త వాడిని విసిరేస్తే ఎక్కడ పడేశారు అన్నారు. తీసుకువెళ్ళి వాడు ఆ అంగదుడి యొక్క ఆ ఉయ్యాలకి బొమ్మలాగా కట్టేశారు ఈ 10 తల రావణాసుడిని కాస్త. వాడు ఆ సందర్భంలో ఆ అంగదుడు కాస్త అల్పాచమానం వచ్చి వాడికి కాస్త అల్పాచమానం విడిచిపెట్టాట. విడిచిపెడితే ఆ 10 తలకాయలు కాస్త తడిసిపోయినవిట. ఆ రంగద రాయభారంలో చెప్తారనమాట. అందువల్ల అందరికంటే ఎవరు గొప్పయ్యా అన్నారు. రావణాసుని కాస్త సంకరం పెట్టుకుని విశ్లేషాడే వాడు గొప్ప, బాలి గొప్పయ్యా అన్నాడు. ఆ బాలిని కాస్త సంహారం చేసింది ఎవరయ్యా అన్నారు. రామచంద్రమూర్తి అయ్యా అన్నారు. రామచంద్రమూర్తిని మోసిన వారు ఎవరన్నా ఉన్నారన్నారు. భక్తులు తమ హృదయంలో మోశారు కదండి, అందువల్ల భక్తులు గొప్పయ్యా అన్నారు. కాబట్టి భక్తుల కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. అందుచేత ఈ విధంగా చెప్పడం చేత భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ నా దర్శనం నీకు వృధా కాదు ఆయన, నా వల్ల నీకు ఒక దివ్యమైనటువంటి ఒక దర్శనం అవుతుంది. ఎవరయ్యా అన్నారు. బ్రహ్మణ్యులైన వాళ్ళు, బ్రహ్మణ్య దేవుడు, బ్రహ్మణ్యులే దేవుడుగా కలిగిన వాడిని నేను, అందువల్ల నీకు బ్రహ్మణ్య దర్శనం అవుతుంది పో అన్నారన్నమాట. వాళ్ళు ఏం చేశారు, బ్రహ్మనయతి, బ్రహ్మ అంటే మోక్షాన్ని పొందింపజేసేవాళ్ళు. ఎవరయ్యా సనకసనందన సనత్కుమార సనత్సుజాతులు. ఆ 4 హఠాత్తుగా ఒక రోజున ప్రజలందరికీ ఉపదేశం చేస్తున్నాడు పృథు చక్రవర్తి. బ్రహ్మణ్యదేవ పురుష పురాణ అని. ఆయన బ్రహ్మణ్యదేవుడు అంటే బ్రహ్మణ్యులకు వాళ్ళు అనుకోవడం చూడండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, బ్రహ్మణ్యులైనటువంటి మా వంటి వాళ్లకు దేవుడు ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ అంట. ఆయన ఏమంటున్నారు, బ్రహ్మణ్యదేవ అంటే బ్రహ్మణ్యాయవ దేవాహమే, నాకే బ్రహ్మణ్యులు దేవులు అని ఆయన అనుకుంటున్నారన్నమాట. మీకు రామేశ్వర అనే శబ్దం చూశారు లేదో, రామేశ్వర అనే శబ్దంలోకి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా రామేశ్వర లింగ ప్రతిష్ఠ అయింది కదా, దీనికి ఏమని పెడితే బాగుంటుంది ఆ లింగం అనుకున్నారు. రామేశ్వర అని పెట్టండి అన్నారు. రామేశ్వర అంటే అర్థం ఏమిటండి అన్నాడు. అంటే రామ ఈశ్వర యస్య సహ, ఏ నాకు రామచంద్రమూర్తి ఈశ్వరుడు అటువంటి వాణి కాబట్టి నేను రామేశ్వరుడు అంట అని రామేశ్వర లింగంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు చెప్పాట. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారట. మీరు ప్రతిష్ఠ చేసిన లింగమునికి ఏం పేరు పెడితే బాగుంటుందన్నారు. రామేశ్వరమని. అంటే అర్థం ఏమిటండి, రామస్య ఈశ్వర రామేశ్వర, రామునకు ఈశ్వరుడయ్యా అంటే రాముని నియమించేటువంటి వాడు ఆయన అన్నారన్నమాట. ఈ రకంగా చెప్పేసరికి ఒకళ్ళు ఒక రకంగా అన్నారు, శైవులేమో ఈ రకంగా అర్థం చేస్తున్నారు, వైష్ణవులు ఈ రకంగా అర్థం చేసుకుంటున్నారు. అప్పుడు ఏం చేశారు, మునుల దగ్గరికి వెళ్ళారు, మహర్షుల దగ్గరికి. అయ్యా మీరేం చెప్తారండి అని. మునయ కర్మధారయం అన్నారు.
మునులు ఏం చెప్పారు? రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు, అంతే తప్ప అక్కడ తేడా ఏం లేదయ్యా అన్నారన్నమాట. ఈ రకంగా చెప్పారని. అందువల్ల ఇక్కడికి వచ్చేసరికి సనకాది మహర్షులేమో బ్రహ్మణ్యదేవ అని బ్రహ్మణ్యానాం అస్మదాదీనాం ఋషీణాం దేవ కృష్ణ అని అన్నారు. పరమాత్మ ఏమంటున్నారు అండి? బ్రహ్మణ్యస్య బ్రహ్మణ్యా ఏవ దేవా, బ్రహ్మణ్యులే నాకు దేవులు అన్నారు ఆయన. బ్రహ్మణ్యదేవ పురుష పురాణ. ఆయనకి ఏమిటండి లక్ష్మీ అమ్మవారు నిరంతరం వక్షస్థలంలో ఉంటుంది, ఎప్పుడన్నా విసుగు పుట్టి కోపం వచ్చి ఎప్పుడన్నా బయటికి వెళ్ళొచ్చు కదా, వెళుతుంది అన్నారు. వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే కాళ్ళు పట్టుకొని నిరంతరం ఆమె పాదసేవ చేస్తూ ఉంటుంది అనమాట. ఓ వెళ్ళు వెళ్ళు అనొచ్చు కదా అన్నారు. ఆయన అనడు, ఏమిటి వెళ్ళదు. అందుచేత ఇది ఎలా జరిగిందయ్యా అన్నాడు. నిత్యం హరిర్యత్ యత్, ఆ పరమాత్మ నిరంతరము కూడా లక్ష్మీదేవి సేవిస్తున్నదే. అది దేనివల్ల అన్నాడనమాట. అంటే ఏ బ్రాహ్మణుల యొక్క పాదసేవ శ్రీ మహావిష్ణువు నిత్యం చేయడం చేత, బ్రాహ్మణ పాదసేవ చేయడం చేత లక్ష్మీదేవి వక్షస్థలంలో అనపాయనీం శ్రియం, తన నుంచి ఏనాడు తొలగిపోకుండా ఉండే సంపదను పొందాడు అన్నారు. అందువల్ల భగవంతుని దృష్టిలో బ్రహ్మణ్యులు అంటే ఎవరయ్యా అంటే బ్రాహ్మణోత్తములు ఎవరై తపో వేద నిష్ఠులై ఉంటారో అటువంటి వారు బ్రహ్మణ్యులు. వాళ్ళనే దేవుడిగా భావించేవాడు కాబట్టి బ్రాహ్మణో మమ దేవత అని బ్రహ్మణ్యదేవ పురుష పురాణ నిత్యం హరి యచ్చరణాభివందనాత్. మహావిష్ణువు ఏ బ్రాహ్మణోత్తముల యొక్క చరణ అభివందనాత్, చరణ సేవ చేత అనపాయనీయం శ్రియం అంటే తొలగిపోనట్టు లక్ష్మిని సంపాదించారో అన్నారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మణ్య దేవులు ఎవరయ్యా అంటే సనకాది మహర్షులు అనమాట. వాళ్ళు వచ్చారు. మా భగవద్ దర్శనం అయిన తర్వాత వెంటనే వాళ్ళు వచ్చారు. వచ్చి ఆ పృథు చక్రవర్తికి జ్ఞానాన్ని ఉపదేశం చేసి మోక్షానుకూల మార్గాన్ని చెప్పారు అని 4వ స్కంధంలో ఉంది. 5వ స్కంధంలో వచ్చేసరికి ఇక్కడ ఎవరయ్యా అన్నారు అంటే వృషభదేవుడు అని మహానుభావుడు ఉన్నాడు. వృషభుడు అంటే ఎవరున్నారు? శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. అవధూతుల యొక్క చరిత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే వృషభ చరిత్ర తెలుసుకోవాలి. ఋషేణ జ్ఞానేన తేజస పరాక్రమేణ భాతీతి వృషభ. వృష అంటే అర్థం ఏమిటండు అంటే జ్ఞానము, ప్రకాశ, తేజస్సు, పరాక్రమము వీటి చేత ప్రకాశించేవారు కూడా వృషభదేవుడు అని అంటారన్నమాట. ఎందుకంటే ఈయన పుట్టగానే ఈయన గురించి తెలిసి ఒక్కసారి ఇంద్రుడు కోపం వచ్చింది. నేను కాస్త వర్షం లేకుండా చేస్తాను, ఏం జరుగుతుందో చూద్దామని వర్షించడం మానేశాడు ఆయన. వెంటనే వర్షించడం మానేసరికి ఈ విషయం తెలిసింది వృషభదేవునకు. చిన్న వయసులోనే తెలియగానే తన తపశ్శక్తి చేత మొత్తం వర్షం పడేట్టు చేశాడు. వర్షములన్నీ కూడా ఇంద్రాధీనములు, మేఘములన్నీ మేఘమండలం మొత్తానికి కూడా నియామకుడు ఇంద్రుడు. అలాంటి ఇంద్రునితో పని లేకుండానే వర్షింపజేశారు తన తపశ్శక్తి చేత వృషభదేవుడు. అప్పుడు వెంటనే భయపడిపోయాడు. అరే నేను లేకుండా కూడా నేను చేసే పనంతా జరిగిపోతున్నదే, కాబట్టి మహానుభావుడు ఎవరో ఈయన దగ్గర నా పరాక్రమం పనికిరాదని నమస్కారం చేసి అయ్యా మా అమ్మాయిని వివాహం చేసుకోండి అని అడిగారు. అడిగితే అప్పుడు జయంతి అనేటువంటి ఆమె తన కూతుర్ని కాస్త ఈ వృషభదేవునికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం చేస్తే కలిగినటువంటి సంతానం 100 మంది సంతానం కలిగారు. 100 మందిలో ఒక ఆయన పేరు, మొట్టమొదటి ఆయన పేరు భరతుడు. తర్వాత 9 మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా నవఖండ భూమండలాన్ని అందరికీ పంచిపెట్టి ఇచ్చారన్నమాట. వాళ్ళు నవఖండ భూమండలాధిపతులు. ఆ తర్వాత 81 మంది ఉన్నారు. ఆ 81 మంది కూడా వస్తుత వీళ్ళంతా క్షత్రియులు. ఎందుకంటే రాజుగారి సంతానం కాబట్టి క్షత్రియ సంతానం. కానీ వాళ్ళ యొక్క తపశ్శక్తి చేత, వేదాధ్యయనాదుల చేత, యజ్ఞయాగాదులు చేయించడం చేత వాళ్ళందరూ కూడా ఎలా అయ్యారయ్యా అన్నారు? బ్రాహ్మణోత్తములు అయిపోయారు. 81 మంది బ్రాహ్మణోత్తములు అయ్యారు. 9 మంది నవఖండ భూమండలాధిపతులు అయ్యారు. అందరికంటే పెద్దవాడు భరతుడు. ఆయన వీళ్ళందరినీ కూడా శాసించేట్టుగా ఉన్నాడు. ఇంకెంతమంది మిగిలారయ్యా అన్నారు? 9 మంది మిగిలారు. ఆ 9 మంది ఎవరయ్యా అన్నారు? కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రుమిణ, చమస, కరభాజన అని మహానుభావులు 9 మంది. వాళ్ళు ఎటువంటి వారయ్యా అన్నారు? ఇంతకు ముందు చెప్పిన సనక సనంతన సనత్కుమార సనత్సుజాతులు ఉన్నారే, వాళ్ళను మించినటువంటి, వాళ్ళకంటే ఏమాత్రం తక్కువ కానీ ఇంకా అంటే ఎక్కువగా ఉన్నటువంటి గొప్ప జ్ఞాన సంపత్తి కలిగినటువంటి మహానుభావులు. వాళ్ళని చూస్తే అందరూ లేచి నిల్చున్నారట. ఎవరు లేచి నిల్చున్నారన్నాడు? అగ్నులు కూడా లేచి నిల్చొని నమస్కారం చేసినాయి. యజ్ఞం చేస్తున్నప్పుడు ఏ అగ్నుల్లో అందరూ హవిస్సునిస్తుంటారో ఆ హవిస్సునకు ఆధారభూతమైన అగ్నులు కూడా లేచి నిల్చొని నమస్కారం చేసినట. అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఈ 9 మంది నవనాథులు అంటుంటారన్నమాట. నాథ సంప్రదాయం అంతా వీళ్ళని బట్టి వచ్చిందని కూడా లోకంలో వ్యవహారం ఉన్నది. ఈ గోరక్ష పురాణం అంటుంటారు. ఇవన్నీ కూడా గోరఖనాథ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మూలం ఎవరయ్యా అంటే ఈ 9 మంది అని కూడా వ్యవహారం ఉన్నదనమాట. అందుచేత అలాంటి ఆ నవనాథులు ఎవరైతే ఉన్నారో జాయంతేయులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే యోగులు. ఈ చూడండి, సంతానం వచ్చేసరికి 100 మందిలో కూడా మొట్టమొదట ఆయన భరతుడు, తర్వాత నవఖండ భూమండలాధిపతులు, తర్వాత శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులు, తర్వాత యోగులు. అంటే లోకంలో మనం ఏదైతే ఆధ్యాత్మికమునకు మార్గములు ఉన్నావో దాని మొత్తానికి ఒక కర్మనిష్ఠులైనటువంటి వాడు కొంతమంది, రాజ్యపాలన నిష్ఠులైన వాడు కొంతమంది, యోగనిష్ఠులైన వాడు కొంతమంది. ఈ విధంగా 100 మంది సంతానాన్ని కన్నారు. కానీ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి చిన్నప్పుడు వాళ్ళకి ఉపదేశం చేశారు ఆయన. నాయన మీరేం చేస్తారంటే బ్రాహ్మణోత్తముని ఆదరించండి రా అబ్బాయి అని చెప్పి, గురువు అంటే ఎలా ఉండాలని, గురున్న సస్యాత్
జననీన సా స్యాత్ పితా న సస్యాత్ నపతిశ్చ సస్యాత్ దైవన్న తత్స్యాత్ స్వజనో న సస్యాత్ నమోచయేజ్జ సముపేత మృత్యుం అని ఒక ఉపదేశం చేస్తారు. వృషభోపదేశం అంటుంటారన్నమాట. అంటే నాయన ఆ తండ్రి కాడు, ఆ గురువు కాడు, ఆ తల్లి కాదు, ఆ భర్త కాడు, ఆ దేవుడు కాడు, ఆ బంధువు కాడు, ఎవరైతే మోక్ష మార్గాన్ని ఉపదేశం చెయ్యలేదో అని చెప్పాను అనమాట. గురున్న సస్యాత్, ఆ గురువు కాడు, ఎవరైతే మోక్ష మార్గాన్ని చెప్పడో, అర్థమును చెప్పి అర్థ సంపాదన అని చెప్తాడు తప్ప ఆ పరమార్థ సంపాదనని చెప్పలేదనుకో, ఆ గురువుని వెంటనే విడిచిపెట్టేయాలి. ఎలా విడిచిపెట్టేయాలి అన్నారు. అయ్యా శుక్రాచార్యులు వారిని బలిచక్రవర్తి వదిలిపెట్టాడే, అలా వదిలిపెట్టేయండి అయ్యా అని అన్నారన్నమాట. గురున్న సస్యాత్ జననీన సహస్యాత్, ఆ తల్లి కాదు, ఏ తల్లి జ్ఞానోపదేశం చేయదో ఆ తల్లిని విడిచిపెట్టేయాలయ్యా అన్నారు. ఏ తల్లిలాగా విడిచిపెట్టేయాలన్నారు. అమ్మ ఏ విధంగా అయితే మహానుభావుడు ఆ కైకేయిని భరతుడు ఏ విధంగా విడిచిపెట్టాడో ఆ రకంగా విడిచిపెట్టేయి. ఎందుకంటే ఆయన అర్థమే ప్రధానం అన్నది, పరమార్థం వ్యర్థం అన్నది. అందుకోసమని ఆ తల్లిని కాస్త అలా విడిచిపెట్టేయన్నాడు. జననీన సహస్యాత్ పితాన సస్యాత్, ఆ తండ్రి కాడు, ఏ తండ్రి జ్ఞానోపదేశం చేయడో. హిరణ్యకశిపుడు ఏ విధంగా అయితే ఆయన త్రైవర్గికమే తప్ప మోక్షం లేదురా అన్నారు. అంటే దాన్ని కాస్త విడిచిపెట్టి మోక్ష మార్గం కలిగినటువంటి భక్తిని ఎన్నుకొని వెళ్ళాడు. కాబట్టి ఆ విధంగా ఆ ప్రహ్లాదుని ఏ విధంగా హిరణ్యకశిపుని విడిచిపెట్టారో ఆ విధంగా చేయవలసింది అన్నాడు. అందుకే పితాన సస్యాత్ ఆ స్వజనో న సస్యాత్, ఆ బంధువు కాడు, ఏ బంధువు జ్ఞానోపదేశం చేయడో. విభీషణుడు రావణాసుని ఏ విధంగా తన బంధువైన రావణాసుని విడిచిపెట్టాడో. దైవన్న తత్స్యాత్, ఇంద్రాది దైవములు ఎవరు జ్ఞానోపదేశం చేయకపోతే భోగాన్ని ఇస్తే ఆ దైవం కాదు, దాన్ని విడిచిపెట్టేసేవయ్యా అన్నమాట. కాబట్టి నమోచయేజ్జ సముపేత మృత్యుం అని. అయితే దీని వ్యతిరేకంగా చెప్పారు కదా, అనుకూలంగా ఎవరైతే చెప్పారో ఆ తండ్రి అంటే దానికి కూడా ఉదాహరణ అనమాట. మహాతల్లి సుమిత్రాదేవి చెప్తుంది లక్ష్మణస్వామికి, నాయన తల్లి అంటే ఎవరయ్యా అన్నారు. ఆ తల్లి ఏ తల్లి జ్ఞానోపదేశం పొంది మోక్ష మార్గాన్ని పొందే విధానం చెప్తుందో ఏమని చెప్పిందయ్యా అన్నారు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం అన్నారన్నమాట. ఆయన రామం దశరథం విద్ధి అని ఆమె చెప్పింది కుమారుడికి. రామచంద్రమూర్తి ఎవరనుకుంటున్నారు అబ్బాయి? దశరథం విద్ధి. దశ అంటే 10, రథం అంటే 10. దశరథం అంటే అర్థం ఏంటండి? దశతి ఇది దశ గరుడ అంటే గోళ్లతో కొట్టేది ఎవరయ్యా అన్నారు. దానిపై గరుడం అనమాట. ఆ గరుడ వాహనుడైనటువంటి విష్ణుమూర్తి అని తెలుసుకోరా అని దానికి అర్థం అనమాట. రామన్ దశరథం విద్ధి, రామచంద్రమూర్తిని విష్ణుమూర్తి అని తెలుసుకో. మాం విద్ధి జనకాత్మజాం అంటే సీతమ్మతల్ని ఏదో మామూలు జనక మహారాజు కూతురు అనుకుంటామే. మాం లక్ష్మీం విద్ధి, మా అంటే లక్ష్మీదేవిగా తెలుసుకో. నువ్వు వైకుంఠ నారాయణ స్వామి శ్రీ మహాలక్ష్మి వెంట పెడుతున్నావని తెలుసుకోరాయన. అయోధ్యాం అటవీం విద్ధి, కాబట్టి అడవిని అన్నాడు. ఆ అడవికి నువ్వు పెడుతున్నావుగా, దాన్ని అయోధ్య అంటే వైకుంఠం అని తెలుసుకో. ఎందుకంటే వైకుంఠం రూపు మార్చుకొని అయోధ్య అనే పేరుతో కిందికి వచ్చిందనమాట. వైకుంఠం బాగుంటుందా అయోధ్య బాగుంటుందా అంటే భూలోకంలో ఉన్న అయోధ్యే బాగుంటుంది. అది వైకుంఠంలో పైలోకంలో ఉన్న వైకుంఠం కంటే అయోధ్య చాలా గొప్పదయ్యా అని అంటారు. ఎందుకంటే అక్కడ ఆ యా ఊ ఝ అనమాట. ఆ అంటే మహావిష్ణువు, యా అంటే బ్రహ్మదేవుడు, ఊ అంటే పరమేశ్వరుడు. ఆ యా ఊ ఈజ్ ఈక్వల్ టు అయో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత ధ్యానింపబడేది కాబట్టి అయోధ్య అన్నారు అనమాట. ఎందుకంటే అయోధ్యలో ఎక్కడన్నా యుద్ధం జరిగింది అన్నారు. ఎక్కడ ఎప్పుడు యుద్ధం జరగలేదండి. అయోధ్య బయట యుద్ధం జరిగిందేమో తప్ప అయోధ్యలో యుద్ధం జరగలేదనమాట. అయోభి బ్రహ్మ విష్ణు మహేశైర్ ఛాయత అయోధ్య. అయోధ్య అంటే ఎవరైనా వైకుంఠం కంటే వైకుంఠానికి ఎప్పుడున్నా యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారేమో కానీ అయోధ్యకి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు లేరనమాట. అందువల్ల అయోధ్యాం అటవీం విద్ధి, అడవి రామచంద్రమూర్తి ఉన్న అడవే అయోధ్య వైకుంఠం అని తెలుసుకోరా అబ్బాయి. గచ్చతాత యథాసుఖం అని చెప్పినటువంటి తల్లి ఉందే, ఆ తల్లే తల్లి నాయన. ఆమెను పరమార్థాన్ని ఉపదేశం చేసే తల్లి. అలాంటి తల్లిని విడిచిపెట్టవద్దురా అబ్బాయి అని ఈ రకమైన అర్థాలు వస్తాయన్నమాట. అందుచేత ఇటువంటి మహోపదేశం చేసింది ఎవరు? వృషభదేవుడు తన కుమారులకు ఉపదేశం చేశారన్నమాట. ఇప్పుడు ఎవరయ్యానడు? బ్రహ్మణ్యదేవ అంటే బ్రహ్మణ్యుడంటే తత్వం కదండి, తపస్సు కదండి. ఏ రకంగా తపస్సు చేసుకోవాలో, ఏ జ్ఞానాన్ని సంపాదించాలో అలా ఉపదేశం చేశారు. కాబట్టి ఆ దేవ అనే దానికి ఉపదేశించిన వాడు అని అర్థం అనమాట. బ్రహ్మణ్యదేవ తత్వాన్ని ఉపదేశించినటువంటి వారు కాబట్టి బ్రహ్మణ్యదేవ వృషభదేవ అని అంటారన్నమాట. ఇక షష్ఠస్కంధంకి వచ్చేసరికి అక్కడ అజామిళోపాఖ్యానం చూడండి. అజామిళోపాఖ్యానంలో భగవంతుని యొక్క నామంతాలకు వైభవం చెప్తారు. అజామిళుడు చెయ్యని పాపాలు లేవు, వాడు చెయ్యని అనేక పాపాలు చేశాడు. ఆయన పాపాలు రాయటం కూడా ఎవరి వల్ల సాధ్యపడలేదు. అలాంటి పాపాత్ముడు అనమాట. అంతకంటే పాపాత్ముడు ఎవడన్నా ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు. ఎవరయ్యా అన్నాడు? ముంగండలో ఉన్నట్ట. తూర్పుగోదావరి జిల్లా ముంగండలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరేమిటయ్యా అన్నాడు. జగన్నాథ పండితరాయలు అన్నాడు. ఆయన పేరే ఆయన చెప్పారు కృష్ణ పరమాత్మతోటి. నువ్వేదో అనుకుంటున్నావు స్వామి, నేనేదో అజాముడిలాగా తక్కువ పాపాలు చేశాను అనుకుంటున్నావేమో, శిశుపాలులాగా 100 తప్పు చేశాను అనుకుంటున్నావేమో,
కాకాసురులాగా ఏదో ఆ సీతమ్మ తల్లి యొక్క వక్షస్థల మీద పొడిచినటువంటి చిన్న తప్పు చేశారని అనుకుంటున్నామేమో, వీళ్ళెవ్వరూ నా దగ్గర నిల్చోడానికి కూడా పనికిరారిపోవా అన్నమాట. సరాఘవనవా యశ నఖలు కృష్ణ చైద్యోస్మ్యహం. నాయనా, నేను ఆ కాకాసురులాగా చిన్న తప్పు చేసిన వాడిని కాదు, అంతకంటే చాలా ఎక్కువ చేశాను. ఎంత చేశావు అంటే చెప్తా. ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్నవాడు నువ్వు ఎవరిని ఉద్ధరించావో చూసుకో, నన్ను ఉద్ధరించాలంటే ఆలోచించుకో అన్నారన్నమాట. సరాఘవన మాయస నఖలు కృష్ణ చైద్యోస్మ్యహం. కృష్ణ, నేను చైద్యుడిని కాదు, పరశురాముడు అది శిశుపాలులాగా 100 తప్పులు చేస్తే వాడికి ఏదో మోక్షం ఇచ్చానంటున్నారు, అది అలాంటి వాడిని కాదు నాయన. నేను ప్రధానం అపరాధిన. నేను చేసినటువంటి పాపాలు ఎవడు కూడాను లెక్క పెట్టడానికి లేదు. నువ్వు పాపాత్మల లిస్టులో వచ్చేసరికి నెంబర్ 1 అంటే శిశుపాలను రాస్తున్నామేమో, వాడిని కొట్టేసేయి, వాడికంటే ముందు నేను ఉంటాను అనమాట. ప్రధానం అపరాధినాం పరిబృఢంచమాం పాపినాం. పాపాత్మల్లో నేను నెంబర్ 1గా ఉన్నాను, కాబట్టి కృపాచరణితే నన్ను రక్షించవయ్యా అన్నారన్నమాట. ఏం నువ్వు అంత పాపాలు ఏం చేసావరా అన్నారు. నా పాపాలు రాయటం లెక్క పెట్టడానికి చిత్రగుప్తుడు పెన్ను తీసుకొని రాస్తున్నట. రాస్తూ ఉంటే ఇంకు మాత్రం ఉంది కానీ పాడి కాస్త విరిగిపోయిందండి. పాడి ఎప్పుడన్నా విరిగింది అన్నాడు. ఇన్ని కల్పాల నుంచి పాపాలు రాస్తున్నా కానీ ఎప్పుడు విరిగిపోని పెన్ను పాడి కాస్త తక్కువ విరిగిపోయింది. దేనికయ్యా అన్నాడు. జగన్నాథ పండితురాయలు తూర్పుగోదావరి జిల్లా ముంగట గ్రహాల్లో ఒక ముదరష్టుడు ఉన్నాడు. వాడి పాపాలు రాయలేక ఆయన కాస్త పెన్ను అక్కడ పడేసి అందరూ హాయిగా కూర్చున్నారట. ఏమిటో వాక్యం చేయట్లేదు ఏమిటన్నారు. ఇంతమంది పాపాత్ములు హఠాత్తుగా వచ్చేస్తున్నారన్నమాట. నారదుల వారితో యమధర్మరాజు అన్నాడు, నారాయణేతి నామాస్తి భాగస్తి వశవర్తిని తథాపి నరకే ఘోరే పతంతీతి ఏతదద్భుతం. ఏమయ్యా నారద, ఏమిటండి ఇక్కడ హౌస్ఫుల్ కలెక్షన్ ఏమిటండి మాకు ఇక్కడ? రోజు అక్కడ వైకుంఠం స్వర్గం చూస్తే అక్కడేమో పెద్దగా జనాలు ఉండరు, ఇక్కడ మాత్రం నిండిపోతున్నదే. కానీ అది తరించడానికి మార్గం ఉంది కదా, నారాయణ అని వాక్కు ఉంది కదా, అది దంతాలు ఉన్నవాడు లేనివాడు కూడా పలకచ్చు కదా, అలా పలికితే వాడు కాస్త మోక్షాన్ని పొందవచ్చు కదా. నారాయణేతి నామాస్తి భాగస్తి వశవర్తిని. ఏది పడితే అది మాట్లాడుతుంటామే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటామే. దాని బదులు నారాయణ 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 అనుకుంటే వాడికి కాస్త స్వర్గానికి పోతారు, మనకు కొద్దిగా ఖాళీగా ఉండి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. కానీ లేదే, తథాపి నరకే ఘోరే పతంతి ఇత్యేతదద్భుతం. ఇది ఆశ్చర్యంగా ఉందయ్యా మాకు అని అడిగారు అన్నమాట. అలాంటి నరకాల్లో అందరినీ వస్తున్నారు కానీ జగన్నాథ పండితురాలు పాపాలు లెక్క పెట్టేసరికి ఆ చిత్రగుప్తుడు పెన్ను పాడి కాస్త విరిగిపోయిందట. యదుత్యదఖలేఖనాకరణ జాగ్రదగ్రంగుణీ మిళత్ప్రఘన లేఖిని ముఖ విఘాత వీతోద్యమా ఆయన చెప్తాడనమాట. నా పాపాలని అఖలేఖనాకరణ, పాపాలు రాయడంలో పెద్ద స్పెషలిస్టు ఎవరయ్యా? చిత్రగుప్తుడు. అఖలేఖనాకరణ జాగ్రదగ్రాంగుడి. ఆ పెన్ను పెట్టాడంటే మధ్యలో ఆపడం అనేది లేనే లేదు. అగ్రాంగుడి మిళత్ప్రఘన లేఖిని, మంచి దట్టమైనటువంటి ఆ నిప్పు ఉంది. ఆ నిప్పు కాస్త ముఖ విఘాత భీతోద్యమా, ఆ పెన్ను కాస్త చిట్లిపోయిందనమాట. ఆ చిట్లిపోయేసరికి వాడు ప్రయత్నాలు మానేశారు. పాపాలు రాయవయ్యా అన్నారు. ఏం రాస్తా? పెన్ను లేదండి అన్నారు. పెన్ను లేకపోవడం అంటే పెన్ను ఉంది కానీ నిప్పు లేదండి అన్నారన్నమాట. నిప్పు లేకపోతే ఎలాగన్నాడు, చూసి ఆయనతో చెప్పండి అన్నారు. యమధర్మరాజు వచ్చాడు, ఆయన కూడా ఏం చేయలేకపోయాడు అనమాట. అలా ఆ నా పాపాలు రాయలేక చిత్రగుప్తులు లాంటి వాడు కూడా పెన్ను కాస్త విరిగిపోయి ప్రశాంతంగా కూర్చున్నాడు. కాబట్టి కృష్ణ, నన్ను రక్షించడం అంత సులభం కాదు. నన్ను అడగకుండా నాకు తెలియకుండా నువ్వు బిరుదు పెట్టుకున్నావుట, పతిత పావన అనే బిరుదు పెట్టుకున్నావుట. నేను నా వంటి పతితుడు పుడతాడని తెలియక నువ్వు హఠాత్తుగా డిగ్రీ ఇచ్చేశారు కదా, బిరుదు ఇచ్చారని పట్టేసుకున్నావు. కాబట్టి నన్ను రక్షించగలిగితే ఆ బిరుదు ఉంచుకో, నన్ను రక్షించలేదు ఆ బిరుదు తీసేసుకో, ఆ పని చేస్తే మంచిది అన్నమాట. అందుచేత కాబట్టి ఈ రకంగా నన్ను కాస్త ఉద్ధరించిన నాడే నీకు అది సార్థకం అవుతుంది అన్నారట. అటువంటి మహాపాపాత్ముడు కోవలో ఉన్నవారు ఎవరంటే అజామిళుడు అనమాట. అజామిళుడిని కాస్త బ్రాహ్మణుడతను. అటువంటి వాడు ఒకానొక దుర్దృశ్యము, చూడకూడని ఒక దృశ్యం చూడటం వల్ల మనస్సు వికలమై పాడైపోయి ఆ స్త్రీ యందు వ్యామోహం కడి బ్రాహ్మణ ధర్మం మొత్తాన్ని విడిచిపెట్టాడు. ఇంత విడిచిపెట్టిన వాడిని కూడా పరమాత్మ ఎలా అనుగ్రహించారయ్యా అని తన యొక్క నామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేతనే అనుగ్రహించారే. బ్రహ్మణ్యదేవ బ్రహ్మణయతి, బ్రహ్మను పొందింపజేశాడు మహానుభావుడు, వైకుంఠాన్ని పొందింపజేశాడు. కాబట్టి బ్రహ్మణ్యదేవ అని ఉపాఖ్యానాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ తర్వాత సప్తమ స్కంధం చూడండి. సప్తమ స్కంధంలో ప్రహ్లాదుని యొక్క చరిత్ర, అందులో ఆ మహానుభావుడు ఏం చెప్పున్నారయ్యా అన్నారు అంటే, తండ్రికి ఉపదేశం చేస్తాడు, కుమారుడు అక్కడ ఉపదేశం చేస్తాడండి. ఆ చేసే సందర్భంలో భక్తి గురించి చెప్తారు, నవవిధ భక్తుల గురించి చెప్తారు. ఆ చెప్పే సందర్భంలో తండ్రికి ఆ బ్రహ్మస్వరూపమైన పరమాత్మని దర్శనం చేయించాడు ఆ మహానుభావుడు. అందువల్ల బ్రహ్మణ్యదేవ ఎవరయ్యానాడు? ప్రహ్లాదుడేనయ్యాడు. ఎందుకంటే ప్రహ్లాదుడి కోసం ఆ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు వచ్చి శిశురూపంతో ప్రహ్లాదుడు ఎవరిని ధ్యానం చేశాడు? మొట్టమొదట ఎవరి భక్తుడయ్యానాడు? కృష్ణ భక్తుడండి. కృష్ణ భక్తుడు కాబట్టి బాలకృష్ణుడు అంటే ప్రహ్లాదుడికి మహా ఇష్టం. అంటే అదేమిటండి, ఇది కృతయుగం కదా అన్నారు. కృతయుగానికి ముందు యుగం ఏమిటండి అన్నారు? కలియుగం అండి. దానికి ముందు యుగం ఏమిటండి అన్నారు? ద్వాపర యుగం. అప్పుడు కృష్ణుడు ఉన్నాడు కదండి.
ఈయన పుట్టడం కృతయుగంలో కావచ్చు, కృతయుగానికి మళ్ళా ముందుకు పెడితే యుగాలు వరుస పెడితే మళ్ళా అక్కడ కాసిన కలియుగం, కలియుగానికి ముందు ద్వాపర యుగం ఉందిగా, ద్వాపర యుగంలో ఉన్న కృష్ణుడు, ఆ కృష్ణ పరమాత్మని బాలభక్తులు కాబట్టి బాలభక్తులందరికీ కూడాను బాలకృష్ణుడు అంటే ఇష్టం ఉన్నాడు. ఎందుకంటే శీఘ్ర ప్రసాది, అందుకోసమని ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారన్నమాట. అలాంటి మహనీయుడైనటువంటి ఆ ప్రహ్లాదుని తోటి ఆడుకోవడానికి రోజు కృష్ణ పరమాత్మ వస్తుండేవారు. ఇప్పుడు ఎవరయ్యా బ్రహ్మణ్య అంటే ఎవరయ్యా అన్నాడు. అంటే తత్వతపోవేదనిష్ఠులు కదండి. ఈయన ఏం చేశాడయ్యా అన్నాడు. తపస్సు, గొప్ప తపస్సు చేశాడు. తల్లి గర్భంలో ఉండే తపస్సు చేశాడు. ఎవరు? ప్రహ్లాదుడు. శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని నారదుల వారి వల్ల ఆయన గ్రహించాడు. ఎందుకంటే ఆ భార్య, హిరణ్యకశిపుని యొక్క భార్య అయినటువంటి ఆ కయాధు అనేటువంటి ఆమె, ఆ కయాధునకు నారదుల వారు ఉపదేశం చేస్తూ ఉంటే ఆ ఉపదేశాన్ని వింటూ గర్భంలో ఉన్నటువంటి శిశువు అయినటువంటి ప్రహ్లాదుడు విన్నాడు. విని జ్ఞానాన్ని పొందాడనమాట. అందువల్ల బ్రహ్మణి సాధువు బ్రహ్మణ్య. ఆ రాక్షస బాలుడు అని అనుకుంటారేమో, కాదు నాయన, ఆయన ఎవరయ్యా అన్నారు. వస్తుతః ప్రహ్లాదుడు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నలుగురు కలిస్తే ప్రహ్లాదుడు అండి. అందుకోసమని అటు నలుగురు కలిసి, ఎందుకంటే జయ విజయులుగా ఉన్న హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అయ్యారు. జయ విజయులు కాస్త హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అయితే వాళ్ళకి పరమాత్మని గుర్తు చేయడం కోసం ప్రహ్లాదుడు కుమారుడుగా పుట్టాడు హిరణ్యకశిపునికి అనమాట. అందుచేత ఉంటున్నారు కాబట్టి బ్రహ్మణ్యులు ఎవరయ్యా అన్నారు. ప్రహ్లాదుడు, నలుగురు కలిసిన ఒకే ఒక బ్రహ్మణ్యుడు ప్రహ్లాదుడు. ఆయనకు దేవుడు ఎవరయ్యా అన్నారు. బ్రహ్మణ్య దేవ శ్రీ మహావిష్ణువు. ఆయన ఏ రూపంతో అవతరించి అనుగ్రహించారయ్యా అన్నారు. సింహ రూపంతో, నృసింహ రూపంతో వచ్చి అనుగ్రహించారు. ఆ వచ్చి రాగానే హఠాత్తుగా ఉన్నాడా ఇక్కడ అన్నాడు. కస్మాత్ స్తంభేనా అన్నారు. స్తంభంలో కనిపించలేదు ఏమిట్రా అన్నారు. దృశ్యతే, నాన్న నాకు కనిపిస్తున్నాడు అన్నారన్నమాట. నా దృశ్యతే, నాకు కనిపించట్లేదు అన్నాడు. నీకు కనిపించబడి నేనేం చేయలేను, నాకు కనిపిస్తున్నారు సుమారు ఖచ్చితంగా అన్నాడు. కస్మాత్ స్తంభే న దృశ్యతే, నా దృశ్యతే, నాకు కనిపిస్తున్నారు అనమాట. అప్పుడు ఆయన కాస్త చేత్తో కొడితే ఆ స్తంభం నుంచి పరమాత్మ వచ్చి నృసింహ రూపంతో వచ్చి ఆయన కాస్త సంహారం చేశారు. హిరణ్యకశిపుడిని సంహారం చేసిన తర్వాత అప్పుడు అడిగారు ప్రహ్లాదుడితో ఉన్నారు. నాయన, నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చానేమో, క్షమిస్తావా నాయన అని అడిగారు. క్షంతవ్యమంగా యది మే సమయే విలంబ. నాయన, నన్ను క్షమిస్తావా? సమయే విలంబ. నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావురా, మీ నాయన పెట్టి ఎన్ని కష్టాలు పడ్డావురా నాయన. చూడబోతే సుకుమార తరోసిరే బాల, ఎంత సుకుమారంగా ఉన్నావురా నాయన. ఇంత సుకుమారమైనటువంటి వ్యక్తిని ఎన్ని కష్టాలు పెట్టాడురా మీ నాయన. కాబట్టి ఇది క్షంతవ్యమంగా నాయన, నన్ను క్షమిస్తావా? ఇది సమయే విలంబ. రావలసిన సమయంలో రాకుండా ఇంత అయిన తర్వాత వచ్చావా స్వామి, కష్టాలు పడినప్పుడు రాలేదేమని ఆ రకంగా బాధపడ్డారట. అందుకోసం నృసింహస్వామి వారు అటువంటి మహనీయమైనటువంటి దివ్యమైన తత్వము, ఆ బ్రహ్మణ్య దేవుడైనటువంటి పరమాత్మ, ఆ బ్రహ్మణ్యుడైనటువంటి సనకాది రూపమైనటువంటి ఆ ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చారు. కాబట్టి ఇది బ్రహ్మణ్యదేవ పురుష పురాణ. ఆ మహానుభావుడు ఎప్పటివాడయ్యా ఈ బ్రహ్మణ్యదేవుడైన మహావిష్ణుడు. పురుష పురాణ, అతి ప్రాచీనుడండి అన్నారన్నమాట. అంటే శ్రీ మహావిష్ణు స్వరూపం చేత అతి ప్రాచీనమైనటువంటి వాడు. నిత్యం హరి, ఎల్లప్పుడూ భక్తుల యొక్క క్లేశాన్ని పోగొట్టేవాడు. యచ్చరణాభివందనాత్. ఆయనకి ఆ బ్రహ్మణ్యదేవాని బిరుదు ఎలా వచ్చిందయ్యాడు. యచ్చరణాభివందనాత్. బ్రాహ్మణోత్తముల యొక్క పాదసేవ చేయడం వల్ల మహావిష్ణువునకు బ్రహ్మణ్యదేవ అనే పేరు వచ్చింది. ఇది సప్తమ స్కంధం. అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్షం చూడండి. గజేంద్ర మోక్షం దగ్గరకు వచ్చేసరికి మహానుభావుడికి ఆ గజేంద్ర రూపం ఎలా వచ్చిందండి ఆ రాజుగారికి అని అంటే, ఆ ఇంద్రజుమ్నుడు అనేటువంటి ఆ మహానుభావుడికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే, ఒకానప్పుడు అక్కడ అగస్త్యుల వారు అటువైపుగా వస్తుంటే ఆయన కాస్త ఏదో పని చేసుకుంటూ ఏదో పూజ చేసుకుంటూ ఉంటే వస్తున్నటువంటి అగస్త్య మహర్షి కనీసం నమస్కారం కూడా చేయలే. పెద్దలు ఎప్పుడున్నా వస్తే, భాగవతోత్తములు వస్తే భగవత్ స్వరూపంగా భావన చేసి వారిని ఆరాధించవలసింది పోయి ఆయన కాస్త లెక్క పెట్టకుండా భగవంతుడు వేరు, భాగవతోత్తముడైనటువంటి అగస్త్యుల వారు వేరనేటువంటి భేదబుద్ధి కలిగి ఉండడం చేత వెంటనే రాజు చేయవలసిన కర్తవ్యాన్ని అతను విస్మరించాడని చెప్పి అతని మీద నువ్వు గజంలాగా ఒక స్తబ్దతగా ఉంటావా, నువ్వు గజమైపోతావు అన్నారు. అంటే తన భక్తుడు తన గురించి ఇన్ని వ్రతాలు చేస్తున్న వాడు ఆ రాజుని కాస్త హఠాత్తుగా రక్షించి ఈయన్ని కాస్త శిక్షించవద్దండి అగస్త్యుల వారిని చేయలేదు. ఎందుకంటే ఇతను మానవ ఒక దర్పంతో చేస్తున్నాడు అనమాట. నేను ఎవరిని నమస్కారం చేయాల్సిన అవసరం లేదు, నాకు మహావిష్ణువే ఉన్నారు, అందువల్ల ఎంతో పని లేదనుకున్నాడు అనమాట. అలా భాగవతులకి అవమానం జరిగేట్టుగా ఒక భక్తుడైన వాడు చేసే వ్రతాన్ని పరమాత్మ హర్షించడు. అందువల్ల ఆయనకి వశిష్ఠుల వారి వల్ల శాపాన్ని, అదే అగస్త్యుల వారి వల్ల శాపాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత గజమయ్యాడు అనమాట. ఆ గజానికి మళ్ళా జ్ఞానం కలిగే పరిస్థితి వచ్చింది. అంటే మకరం చేత పట్టబడే పరిస్థితి వచ్చింది అనమాట. అది ఎవరికి కథ అన్నారు, గజేంద్రుడి కథ అంటే మన కథే అనమాట.
ఎందుకంటే భార్య బిడ్డలు మహా ఆనందంతో ఉంటే ఎప్పుడో ఏదో ఒక అనారోగ్యం హఠాత్తుగా వచ్చి కూర్చుంటుంది అనుకోండి, ఏదో క్లేశం వచ్చింది అనుకోండి, అప్పుడు రామకృష్ణ రామకృష్ణ, అప్పుడు వెళ్ళామన్నా రక్షిస్తారా, భార్య పిల్లలు రక్షిస్తారా అన్నారు. నేను ముందే చెప్పాను, అంత తినద్దన్నారు, మీరు తిన్న తర్వాత అనారోగ్యం వచ్చింది, ఏం చేస్తామని మళ్ళీ ఇంకా పై పొడుపు ఈ దెప్పి మాటల వల్ల బీపీలు షుగర్లు ఎక్స్ట్రా కూడా వస్తుంటాయి అనమాట. అందువల్ల దీనివల్ల జరిగేది ఏమిటయ్యా అంటే ఇదే. అందువల్ల ఎవ్వరూ రక్షించేవాళ్ళు లేరు. అందుకోసం ఆయనకి ఏం తెలిసింది అన్నాడు మహానుభావుడు, పరమాత్మ తప్ప నన్ను రక్షించేవాళ్ళు ఎవ్వరు లేరనుకొని ఆయన కాస్త ఆయనకి బ్రహ్మాండంగా ప్రార్థించాడు, స్వామి రక్షించవలసింది కుయ్యాలించి అంటారు పోతన గారు. ఆయన తాలూకు దుఃఖాన్ని దాని కాస్త ఆలించి విన్నారా మహానుభావుడు. మేము అక్కడి నుంచి ఎక్కడి నుంచి పరిగెత్తుకొచ్చారా, అలా వైకుంఠపురంబులో నగరులో ఆ మూల సౌధంబులో అంటుంటారుగా, అలా వచ్చేసరికి ఎలా ఉన్నాడు అన్నాడు. ఆ మహానుభావుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, వైకుంఠం నుంచి వస్తున్నాడు. వైకుంఠం నుంచి రాగానే ఎలా వస్తున్నారయ్యా అన్నారు. గబగబ 4 మెట్లు దిగాటండి. దిగంగానే కింద చెప్పులు ఉంటాయండి, మణులతో పొదగబడినటువంటి చెప్పులు ఉంటాయట. ఆ చెప్పులు వేసుకోవడానికి ముందు ఇద్దరు ఇటుపక్క అటుపక్క 2 చేతులు పెట్టుకొని ఉంటారట. ఎందుకంటే స్వామివారు దిగేటప్పుడు ఇప్పుడు ఆయన బాగా దిగ్గలరు, కానీ ఒక ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. చేయి పట్టుకో, ఆయన దిగంగానే మెట్టు దగ్గర చేయి పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేము పడిపోతామని మమ్మల్ని చేయి పట్టుకుంటారు చూసారో, ఇది మనకైతే వృద్ధాప్యంలో వచ్చింది. ఆయనకు ఎలా కాదు, అది ఒక రాజచక్రం అనమాట. అందువల్ల ఆయనకు రాగానే చేయి పట్టుకోవడానికి వాళ్ళు ఉంటారట. అలా పట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం అస్వీకృతం అంటే ఏమాత్రం పరాకు లేకుండా నిరంతరం ఇలా చేతులు పెట్టుకుని పెట్టుకుని నిలబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేయి మీద చెయ్యి వేసి పరమాత్మ దిగారా, దిగలేదుట. ఎందుకంటే గబగబ దిగేశారనమాట. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం అస్వీకృతం అప్రణీత మణిపాదుకం. ఆ ఎదురుగుండగా చెప్పులున్న మణిపాదుకలు ఉన్నవి, అంత పెద్దవి కనిపిస్తావు కదా, వేసుకోవచ్చుగా, వేసుకోలేదుట. అప్రణీత మణిపాదుకం అవాహన పరిష్క్రియం. గబగబగబ గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళాట. ఎక్కి కూర్చోవాలి. ఎక్కి ఆయన కూర్చోవాలంటే ముందు పెద్ద మంచి తివాచి వేస్తారు, మెత్తటి పరుపుగా ఉండేది ఒకటి వేస్తారు, దాని మీద అప్పుడు ఎక్కాలన్నమాట. అప్పుడు ఎక్కితే కానీ బయటికి వెళ్ళకూడదు. అలాంటిది ఆ వాహనం తాలూకు పరిష్క్రియ అంటే మెత్తటి తివాచి ఏమీ వేయకుండానే తక్కువ ఎక్కారట. ఎక్కిన ఆయన వాడు అక్కడ నమస్తే అనబోతున్నాడు, నమః అంటున్నాడు. అక్కడ తే అనేసరికి అక్కడ ఉండాలి అన్నారన్నమాట. వాడు నమః అన్నాడు, అక్కడ తే అన్నారు. నారాయణ అఖిల గురు భగవన్ అన్నాడు, నమస్తే అన్నాడు. ఇక్కడ ఉన్న వైకుంఠంలో ఉన్నటువంటి మహానుభావుడు తే అనేసరికల్లా ఆ గజేంద్రుడు ఎక్కడైతే ఈ బాధపడుతున్నాడో అక్కడ నిలబడ్డాడు పరమాత్మ అన్నమాట. అంత వేగంగా తీసుకువెళ్ళాడు. ఆ రకంగా చేశారు. అప్పుడు ఆ మహానుభావుని కాస్త రక్షించారు. శాపం పెట్టింది ఎవరయ్యా, పెట్టించింది ఎవరయ్యా అన్నారు. పరమాత్మే. ఎవరి ద్వారా? బ్రహ్మణ్యదేవ, బ్రహ్మణ్యులకు దేవుడిగా ఆయన ఆ ఋషి చేత పెట్టించారు. తర్వాత వాడిని మళ్ళీ రక్షించింది ఎవరయ్యా అన్నారు. ఆయనే అనమాట. తుమ్మిన తర్వాత తుమ్మడం తానే, ఆ తర్వాత ఆ దీర్ఘాయుద్ధాయమని ఆయన అంటుంటారు విచారులతో. ఆ రకంగా అన్ని నిగ్రహ అనుగ్రహ ఆయనే సమర్థుడు అనమాట. ఆ మహానుభావుడు చేశాడు. ఇది అష్టమస్కంధంలో కాచెల్లీల అంటారు, అంటే ఒకానొక లీల. ఇలా మనం చెప్పుకుంటే నవమస్కంధంలో ఇంకా అనేక లీలలు ఉన్నామన్నమాట. ఆ రకంగా అయిన తర్వాత ఇక చివరికి ఎంత ఉన్నది అని అంటే దశమస్కంధంలో ఉంది. దశమో హరి అన్నారు. దశమస్కంధంలో హరి ఏ రకంగా ఉంటారు అంటే దివ్యమైన పరిపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉంటారు. కృష్ణావతారంలో బృందావన లీలలు అయిపోయినవి. తర్వాత మధురాలీలు అయింది. ద్వారకాలీలో కూడా అన్నీ చెప్పేశారు. అన్నీ చెప్పేసిన తర్వాత ఇప్పుడు అడిగారు, స్వామి మాకు ఇప్పుడు ఏదైనా కథ చెప్తారా అని అడిగారు. భాగవతం చెప్పడం అయిపోయింది. పరీక్షణ్ మహారాజుకి ఎంత చెప్పాలో అంత చెప్పేశారు. ఇక పెద్ద ప్రశ్నలు ఏం లేవండి. ప్రశ్నలు ఏం లేనప్పుడు ఏదైనా ఇంకా నాకు చాలా కథలు వినాలి, ఇంకా ఏమైనా కథలు మీకు తెలిస్తే చెప్పండి అన్నమాట. శుకయోగేంద్ర వారు గుర్తు తెచ్చుకున్నారు. ఒక కథ గుర్తొచ్చింది. ఆ గుర్తు రాగానే ఆయనకి స్పృహ కాస్త కోల్పోయారు. స్పృహ కోల్పోవడం ఎందుకయ్యా అన్నారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ లీలని కాస్త ఒక్కసారి గుర్తు తెచ్చుకునేసరికి ఆ కృష్ణ పరమాత్మ కనిపిస్తున్నారు, ఆ కథ అంతా కనిపిస్తున్నది. అదంతా గుర్తు వచ్చేసరికి ఆహాహా ఏం వైభవం చూపించారండి మహానుభావుడు అని ఆయన కాస్త వెంటనే కళ్ళు మూసుకొని ధ్యానమగ్నుడైపోయాడు. ధ్యానమగ్నుడైపోయేసరికి ఇక్కడ ఎదురుగుండగా ఉన్నవానికి ఇంకెంత అయ్యానడు, 1.5 రోజుల సమయం ఉందన్నమాట. 1.5 రోజుల్లో పోయే పరిస్థితి. అలాంటి మహానుభావుడికి ఈయన ధ్యానమగ్నుడైతే ఎప్పుడు బయటకు వచ్చేది, ఒక క్షణం కూడా తట్టుకోలేడే. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారు అన్నాడు. కొంతమంది చేత భగవద్గీత పారాయణ చేయించారు, వేద పారాయణ చేయించారు, మంగళధ్వనులు ధ్వనింపజేశారు. ఈ రకంగా చెవిలోకి వెళ్ళి ఏ రకంగా బయటకు వచ్చేస్తారేమో అని. ఏమిటో గొడవ అంటే అయ్యా కథ చెప్పండి అనొచ్చు కదా. అలా చేయడానికి ఎంత ప్రయత్నమో చేశారు, కానీ దానికి ఏది రాలేదు. చివరికి భగవన్నామ సంకీర్తన చేశారట. భగవన్నామ సంకీర్తన చేస్తే నెమ్మదిగా ఒక్కసారి కళ్ళు తెరిచి ఆయన ఏమిట్రా అబ్బాయి ఏం చెప్తున్నాను అన్నారు. స్వామి ఏదో కథ చెప్తా అన్నారు, చెప్పండి అని అన్నారు. అంటే అప్పుడు మొదలు పెట్టారన్నమాట. ఏమిటా కథ అంటే, నాయన కృష్ణస్యాసీత్ సఖా కశ్చిత్ సుధామః. నాయన కృష్ణస్యాసీత్ సఖా కశ్చిత్. కృష్ణ పరమాత్మకు ఒక స్నేహితుడున్నాడు. ఆశ్చర్యం. ఎందుకంటే ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి.
సుధాముడికి ఒక స్నేహితుడు ఉన్నాడు కృష్ణ పరమాత్మ అంటే ఈయన ఆయన స్నేహితుడిగా స్వీకరించాడో లేదో, నాకు ఫలానా మోడీ గారు తెలుసండి అని అంటాం మనం. ఎందుకంటే భారతదేశ ప్రధానమంత్రిగా మనకు తెలుసు, న్యూస్ పేపర్లో చదివాం, వార్తల్లో చూస్తుంటాం కాబట్టి. అంతే తప్ప దత్తాత్రేయ అనేవాడు ఒకటి తెలుసుని ఆయనకేమన్నా ఉందా? లేదుగా. అందుకోసమని పరిస్థితి లేదనమాట. అందుకు కృష్ణస్యాసీత్ సఖా కశ్చిత్, అలా కాదు ఇక్కడ పూర్తి ఉల్టా. కృష్ణ పరమాత్మకు ఒక స్నేహితుడు ఉన్నాడయ్యా, సఖా కశ్చిత్. సఖా అంటే స్నేహితుడు ఆయన. సఖా అంటే అర్థం ఏంటి? సహ ఖ్యాయతే ఇది సఖా, తనతో సమానంగా ఖ్యాతి కలిగేట్టు చేస్తాడనమాట. అటువంటి మహానుభావుడు ఉన్నాడు సఖా. ఇంకొక అర్థం చెప్తుంటారు, ఖా అంటే దుఃఖంలో ఖా ఉంది, సుఖంలో ఖా ఉంది, ఈ ఖాతో కూడుకున్నవాడు సఖుడు అనమాట. అంటే అంటే అవతల వాని యొక్క తను ఎవరితో స్నేహం చేస్తున్నాడో వాని తాలూకు సుఖంలో పాలు పంచుకుంటాడు, దుఃఖంలో కూడా పాలు పంచుకుంటాడే వాణ్ణి సఖుడు అంటారనమాట. అలాగే కృష్ణస్యాసీత్ సఖా కశ్చిత్, కృష్ణ పరమాత్మకి ఒక సఖుడున్నాడు సుధాముడు అనేటువంటి మహానుభావుడు. అతను ఎటువంటి వాడయ్యా అన్నాడు అంటే అతను ఏమాత్రముగా ఇంద్రియ సుఖాల మీద ఆసక్తి లేనివాడు, ఏ రకమైన ఆసక్తి లేదు. వేద వేదాంతములన్నీ చదువుకున్నటువంటి వాడు, మహాజ్ఞాననిష్ఠుడు, విరక్తుడు. అలా అసజ్జంశ్చ ఇంద్రియార్థేషు, ఇంద్రియములందు ఇంద్రియ సుఖాల మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉండేటువంటి మహానుభావుడు. అతని యొక్క భార్య ఉంది, కుటుంబిని. ఆమె ఎటువంటిదయ్యా అన్నాడు అంటే చాలా భర్త యందు అత్యంత అనురాగం కలిగి భర్త యొక్క మాటలు ఏమాత్రం తీసివేయకుండా ఉండే లక్షణం కలది ఆ మహాతల్లి. పతివ్రత అని అంటారన్నమాట. అంటే పతిరేవ వ్రతం యస్యాస్సా పతివ్రత, పతే వ్రతం. ఆయన ఏం చేసినా సరే, మా వారు చేసింది ఆయన ఏం చెప్తే దైవం అని నాకు ఆయన ఏం చెప్తే అంటే ఆ రకమైన లక్షణం కలిగినటువంటి మహాతల్లి ఆమె. అలాంటి ఆయనకి సంతానం ఉన్నారా అన్నారు. భాగవతం వెతికి వెతికి చూస్తే మీకు ఎక్కడా కనిపించదండి. కానీ ఆమెకు సంతానం ఉన్నారు. ఆ సంతానం ఉంటే ఒక పిల్లవాడు ఉన్నట్టండి. ఆ పసిపిల్లవాడు తల్లి పాలు తాగుతున్నాడు. ఆమెకు తినడానికి తిండి లేదు, ఆయనకి పెట్టడానికి తిండి లేదు. ఈమె ఆయనకు పెట్టిన తర్వాత మిగిలితే ఈమె తినాలి, ఈమె తినడానికి కూడా తిండి లేదు. తినలేకపోతే ఈ పసిపిల్లవాడికి పాలు తాగాలి. పాలు తాగడానికి తగినటువంటి స్తన్యం లేదు, పాలు ఇచ్చేటువంటి సామర్థ్యం ఆమె శరీరంలో లేదు. లేకపోవడం చేత ఆ పిల్లవాడు అతి బలాత్కారంగా పూర్వజన్మ సంస్కారం చేత పాలు తాగి వస్తాయని గట్టిగా పట్టుకొని ఆ సూచికము అంటే కుచాగ్ర భాగం దగ్గర గట్టిగా పట్టుకొని లాగి లాగి నోటితో పీలుస్తుంటే రక్తం చాలు చుక్కలు వచ్చినట్టండి. అది కాస్త మహాతల్లి ఆ వేదనని భరించలేక ఆ పిల్లవాడి ఆకలి తీర్చలేని నీ తల్లిని ఒక తల్లినా అని బాధపడి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని అప్పటిదాకా మాట్లాడని ఆ తల్లి ఆ భర్త దగ్గర నిల్చొని అప్పుడు అంది, స్వామి మీరు ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళకూడదా? ఆయన కాస్త అక్కడ ఉన్నట్ట, ద్వారకలో ఉన్నట్ట అని చెప్పినది. అంటే ఆయన ఎక్కడున్నారో నాకేం తెలుసు అంటారు. ఈయన అసలు వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళే దృష్టి గలవాడు కాదు. ఎందుకంటే అసజ్జంశ్చ ఇంద్రియార్థేషు, ఇంద్రియముల మీద ఆసక్తి లేదు. ఆయన దగ్గర పెడితే ఏదో సంభావనకు వచ్చాడని అనుకుంటారు, డబ్బుల కోసం వచ్చాడని అనుకుంటారు. నాకెందుకు వచ్చి కూడా మనకు ఉన్నదాంతో కాలక్షేపం లేకపోతే లేదు అనమాట. అందుకని అలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఆ మహానుభావుడు. ఈమె కూడా ఆ భర్తను అనుసరించే లక్షణం కలది. కానీ పిల్లవాని యొక్క క్షీరపానం దగ్గర అతనికి ఉన్నటువంటి ఒక ఆ క్షుధ ఆకలి తీర్చలేనటువంటి తల్లి ఒక తల్లి అని బాధపడి భర్తను అడిగింది, స్వామి ఒక్కసారి మీరు వెళ్ళండి, ద్వారకలో ఉన్నారట, స్వామివారు ఉన్నారట, బయలుదేరండి, మీ మిత్రుడు ఆ మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఉన్నారు కదా అని చెప్పి అన్నది. అనేసరికి ఆయన ఏమన్నారంటే, సరే ఈ రకంగా నా కృష్ణ దర్శనం భగవద్ దర్శనం అవుతుంది నాకు, అయితే ఏదైనా ఉపాయనం దేవి కించిత్ దీయతాం, ఏదన్నా ఒక కానుక ఇవ్వాలి. ఎందుకంటే ఆయన భగవంతుడు సాక్షాత్తు మాతో కలిసి చదువుకున్నాడనే కానీ ఆయన భగవంతుడు అన్న సంగతి మాకు తెలిసింది. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజానం దైవతం గురుం, రాజు దగ్గరికి వెళ్ళినా, దేవుడి దగ్గరికి వెళ్ళినా, గురువు దగ్గరికి వెళ్ళినా రిక్తహస్తేన నోపేయాత్, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. కాబట్టి ఏదైనా ఇవ్వాలి కదా, ఏదైనా ఉందేమో అన్నారు. ఏమీ లేదనమాట. అక్కడ ఎప్పుడో కొద్దిగా తిన్న తర్వాత మిగిలిన కొద్దిగా పేలపిండి మాత్రం ఒక గుప్పెడు ఉంది. అది తిన్న తర్వాత అది ఉచ్చిష్టం కదండి, తిన్న తర్వాత మిగిలిన భాగాన్ని ఆ ఉచ్చిష్టం ఉంటారు కదా, అది పెట్టకూడదు. అందుకోసమని పక్కన 4 ఇళ్లకు వెళ్ళి 4 గుప్పెళ్ళు అటుకులు అడిగింది అనమాట. అమ్మ ఒక గుప్పెడు అటుకులు ఇస్తారా అన్నట్ట. ఒకడు ఏం చేశాడంటే ముక్కిపోయిన బాగా పాతపడిపోయిన అటుకులు ఉంటే అది ఎవరు తినట్లేదు, అందుకోసం అది కాస్త అది వచ్చి ఒక గుప్పెడు ఒక ఆమె ఇచ్చింది అనమాట. ఇంకొక ఆమె అంటే పెద్ద పెద్ద అటుకులుగా ఉన్నట, అది ఎవరు తినట్లేదు, అందుకోసం అదొక గుప్పెడు ఒక ఆమె ఇచ్చింది. ఒకమేమో సన్నటి అటుకులు ఇచ్చింది, ఒకటేమో కామేమో ఎర్రగా ఉన్న అటుకులు ఇచ్చింది. అంటే వాళ్ళకి ఉపయోగించని అటుకులు ఏవైతే ఉన్నావో 4 పిడికెళ్ళు 4 ఆడవాళ్ళు ఇచ్చారన్నమాట. ఇచ్చేసరికి అది కాస్త ఒక చిన్న ఆ చైలఖండం అంటే ఒక వస్త్రం తాలూకు ముక్క ఒక కట్టుకున్నాడు, ఒక కొల్లాయి గుడ్డ పైన ఒక కొల్లాయి గుడ్డ లాంటి ముక్క ఉంటే దాంట్లో ఇది కట్టి ఆయనకి ఇచ్చింది అనమాట. చైలఖండేనా అంటారన్నమాట. మహా విప్రాగ్రియ అంటారు సుఖయోగంతుల వారి కథ చెప్తూ. ఆ వెళ్ళేవారు ఎవరో చూసినా బ్రాహ్మణోత్తమంలో అత్యంత శ్రేష్ఠుడయ్యా అన్నారన్నమాట. ఏం శ్రేష్ఠుడండి, అంత బక్క చిక్కిపోయినాడు, ఏదన్నా ఇవ్వటానికి ఏమన్నా ఉందా? ఆ విప్రాగ్రియ అంటారు ఏమిటండి అన్నారు. ఎంత వైరాగ్యం అయితే మాత్రం విప్రుల్లో శ్రేష్ఠుడా అన్నాడు. శ్రేష్ఠుడేనండి.
సాక్షాత్తు లక్ష్మీపతి అయిన వైకుంఠవాసి అయిన శ్రీ మహావిష్ణు స్వరూపమైన కృష్ణ పరమాత్మకు ఒక కానుక ఇవ్వగలిగాడంటే ఎంత దమ్ము ఉండబోతే అంత గొప్పవాడవుతాడండి. అందువల్ల విప్రాగ్రియ అన్నారన్నమాట. ఆ విప్రాగ్రుడు వెళ్ళారండి, తీసుకొని వెళ్ళారు. అది కాస్త తీసుకొని అటుకులు తీసుకొని వెళ్ళారు. వెళ్ళంగానే ఎక్కడికి వెళ్ళారు అన్నారు. కొంత దూరం వెళ్ళి, ఏమండో మీరు మధ్యలో ఆకలి వేసిన ఆకలి ఎక్కువ ఈయనకి, అందువల్ల మీరు ఆకలి వేసిన మధ్యలో తింటారేమో, ఇది భగవంతుడి కోసం ఇచ్చిందే, స్వామివారికే సమర్పించండి. మీకు ఆకలి వేస్తే నేను పని చేస్తాను, మీరు ఇదివరకు ఆ పేలపిండి తినంగా ఒక గుప్పిడు ఉన్నాయి, ఆ గుప్పిడు కాస్త చిన్నది మేము పొట్లం కట్టిస్తా, అది కాస్త మీరు తినండి అని చెప్పాను అనమాట. అనేసరికి మహానుభావుడు అలాగే నేనట ఎందుకు తీసుకుంటాను, అదే తీసుకొని చెప్పి ఆయనకి ఇచ్చినటువంటి ఆ పేలపిండి కాస్త ఒక 4-3 కిలోమీటర్ల దూరం ఆ ఊరు దాటిన తర్వాత ఆ పోర్బందర్ అది దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళారట. వెళ్ళంగానే అక్కడ చిన్న ఒక అడవిలాగా కనిపించింది, ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద చాలా దూరం వచ్చాను. ఏమన్నా ఇంకా ఇక్కడి నుంచి ఒక రోజు ప్రయాణం ఉందన్నమాట. 4 కిలోమీటర్లు రాగానే చాలా దూరం వచ్చేసాను, చాలా ఆకలిస్తున్నది అని చెప్పి కూర్చొని అక్కడి నుంచి ఆ అటుకులు కాస్త ఆ పేలపిండి కాస్త నోట్లో వేసుకొని ఎదురుకుండగా ఒక చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు తాగి హాయిగా నిద్రపడుతుందని చెప్పి నిద్రపోయారు ఆయన. ఇది తెలిసింది మహానుభావుడు కృష్ణ పరమాత్మకి. యోగమాయను మళ్ళా పిలిచారు. రాసక్రీడ తర్వాత యోగమాయను పిలవలేదండి. రాసక్రీడ తర్వాత అంటే బృందావనం అయిపోయింది, యోగమాయ రాదు. కానీ ఇక్కడ యోగమాయను పిలిచారు పరమాత్మ. పిలిచి, అమ్మా యోగమాయ, నా భక్తుడు, నా స్నేహితుడు, నాకు దేవుడు. ఆ దేవుడికి మహానుభావుడు ఉన్నాడు, నా దర్శనం కోసం వస్తున్నాడు, కాబట్టి ఆయన ఎక్కువసేపు నడిపించకూడదు, ఆయన పడుకొని ఉన్నాడు, తిన్నగా తీసుకొచ్చి నా ద్వారకలో మా ఇంటి ఎదురుగుండగా చెట్టు మీద పడుకోబెట్టి ఏర్పాటు చేయండి అనమాట. ఇది జరిగింది. అనేసరికి వెంటనే ఆయన ఆ యోగమాయా ప్రభావం చేత హఠాత్తుగా ఆ కృష్ణ పరమాత్మ ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటి ఎదురుగుండగా ఉన్న ఉద్యానవనంలో అరుగు మీద ఆయన పడుకొని ఉన్నారు. తర్వాత హాయిగా నిద్రపోయారు. నిద్రపోయి లేచారు. లేచిన తర్వాత చూస్తే అటు ఇటు పక్క చూశారు. చాలా బాగా ఉంది, ఎంత బాగా ఉంది, ఇక్కడైనా పడుకుంది నేను అనుకున్నారు ఆయన. అనుకున్న తర్వాత చూశారు, పెద్ద ఉద్యానవనంలాగా కనిపించింది. అక్కడ ఎవరో 2-3 ఉన్నారు. చాలా దూరం నడిచి వచ్చాను కాబట్టి, లేకపోతే ఇంత నిద్ర పట్టదు కదా నాకు అని చెప్పి ఒకసారి లేచి అక్కడ ఆ పూల చెట్లకి కాస్త చూసేటువంటి వాడు తోటమారులు ఉంటారుగా, వాడిని కాస్త పిలిచి, నాయన ద్వారకా నగరం ఇక్కడికి ఎంత దూరంలో ఉంది అని అడిగారు. అంటే వాడిద్దరు ఒకటి మొహాలు ఒకటి చూసుకొని, ద్వారకాలో ఉండి ద్వారకా నగరం ఎక్కడుందండి అంటారు ఏమిటండి, ఇలా మాట్లాడతారు ఏమిటి అని అన్నారు. ఓహో నాయన, అంత దూరం వచ్చేసాను, నాకు తెలియదు, చాలా దూరం వచ్చాను అనుకుంటా నేను అనుకొని, సరే కృష్ణ పరమాత్మ ఎక్కడుంటారు అన్నారు. అదేమిటండి, కృష్ణ పరమాత్మ ఇంటి ఎదురుకుండగా పడుకొని మళ్ళీ అదే మాట అంటారు ఏమిటండి, అంత వెధవలాగా కనిపిస్తున్నామా మేము అని వాళ్ళు అన్నారు. నాయన కోపం తెచ్చుకోవద్దని చెప్పి ఆ మహానుభావుడు అంత దూరం వచ్చేసాను కాబోలనుకున్నాడు తప్ప కృష్ణానుగ్రహం చేత ఇలా జరిగిందన్న విషయం తెలుసుకోలేకపోయారు. దీనివల్ల అది యోగమాయా ప్రభావత. ఆ యోగమాయ ఏం చేస్తుంది అన్నాడు. మాయ వేరండి, మాయ వేరు, మహామాయ వేరు. సవ్యామోహకరీ మాయ, పరవ్యామోహకరీ మాయ, ఆత్మవ్యామోహకరీ మాయ అని స్వజన వ్యామోహకరీ మాయ, విముఖజన వ్యామోహకరీ మాయ. మాయ అనేక రకాలుగా ఉంటుందన్నమాట. యశోదాదేవి లాంటి దాన్ని ఆయన మోహపరిచేట్ చేశారన్నమాట. స్వజన వ్యామోహకరీ మాయ. తన రూపమే తనకు ఒకసారి మోహం కలిగిందిటండి. అర్థం చూసుకున్నారు కృష్ణ పరమాత్మ. చూసుకోగానే ఆహాహా ఎంత అందంగా ఉన్నాను, నేనే కనుక ఆడదాన్నైతే ఆ రూపాన్ని పెళ్లి చేసుకునేవాడిని కదా అనుకున్నట్ట. తన రూపమే తను చూసుకొని తన రూపానికి తానే మోహితులైపోయి, నేను కనుక ఆడదాన్నై ఉంటే ఆయన పెళ్లి చేసుకునేవాడిని అని ఆ అద్దంలో ఉన్న తన ప్రతిబింబాన్ని చూసి అనుకున్నారన్నమాట. ఇదేమైంది, సవ్యామోహకరి, తన రూపమే తనకు వ్యామోహాన్ని కలిగించిందనమాట. అందువల్ల యశోదాదేవికేమో స్వజన వ్యామోహకరి, శిశుపాలాదులు దుర్యోధనాదులకేమో విముఖజన వ్యామోహకరి. అంటే తనను ద్వేషించే వాళ్ళని ఏ రకంగా వ్యామోహపరచాలో ఆ రకంగా చేస్తారన్నమాట. ఆ రకంగా ఉండి యోగమాయ వీటన్నిటికంటే అతిశయించి ఉంటుందన్నమాట. అందువల్ల కుచేరుడికి తెలియలేదు, ఇంత దూరం వచ్చానన్న విషయం కూడా తెలియలేదు, ఎవరు తీసుకొచ్చారో కూడా తెలియలేదు. సరే వెంటనే ఆ మహానుభావుడు నెమ్మదిగా బయలుదేరి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి ఎలా ఉందయ్యా అన్నారు. లక్ష్మీదేవి సాక్షాత్తు రుక్మిణి అమ్మవారితో కూర్చున్నటువంటి ఆ ఆసనం ఉంటే ఆ ఆసనం మీద కూర్చొని ఆ మహానుభావుడు వెంటనే ఏం చేస్తున్నారయ్యా అన్నారు. అయ్యా చూడండి, నా పరిధి దాటానా అంత దూరం వచ్చాటండి కుచేరులాగా. నేను ఇంకా 40 నిమిషాలు ఉందనుకుంటున్నాను, నేను ఇందాక నుంచి చూస్తున్నాను. లేదా 5 నిమిషాల్లో క్లుప్తం చేస్తాను. ఉండు ఎందుకంటే రామాయణంలో ఒక మాట ఉంది. ఏమిటన్నారు, మా భూత్ కాలస్య పర్యయ అని అంటారు. కాలాన్ని అతిక్రమించకండి, మా కాలాన్ని అతిక్రమించకండి అన్నారు. ఎందుకంటే పక్కవాడు ఒడియాలు వేసుకుని అప్పడాలు నోట్లో వేసుకుంటే కరకర శబ్దం అవుతుంది.
ఇంతకాలం వెళ్ళిపోతుంది, ఒక పిన్ డ్రాప్ సైలెన్స్. ఎంతకాలం వెళ్ళిపోయిందో ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది. కాలం దగ్గర చాలా జాగ్రత్తగా నకారో దండమాదాయ శిరఃకృంతతి కస్యచిత్. కాలం ఎప్పుడు కర్ర తీసుకొని మనకు కొట్టదు. టైం దాటిపోయింది అని కొట్టదండి. కాలం ఏం చేస్తుంటే తెలుసుకోవాల్సిన సమయంలో తెలుసుకోకపోతే తర్వాత తెలియకుండా చేస్తుంది. ఆ కాలం తాలూకు మహిమ అటువంటిది అనమాట. చిన్నప్పుడు సరిగ్గా చదువుకోకపోతే పెద్ద అయిన తర్వాత చదువుకున్న అర్థం కాకుండా పోతుంది అనమాట. అందుచేత కాలం చాలా విలువైంది. అందువల్ల కాల కలయతామస్మి అని పరమాత్మ కూడా అన్నారు. అస్తు ప్రస్తుతంలో కుచేలోపాఖ్యానం దీన్ని ఆపకూడదు, దీంతో చెప్పి సమాప్తి చేస్తాను. అయితే ఇంతకి పరమాత్మ ఆయన చూడంగానే ఏం చేశారయ్యా అన్నారు. అంటే హఠాత్తుగా కంటి వెంట నీళ్లు వచ్చినట్టుంది కుచేలుని చూడంగానే. ఆయన ఎవరయ్యా అన్నారు. పుండరీకాక్షుడయ్యా అన్నాడు. అంటే వికసించిన పద్మములు ఎంత విశాలంగా ఉంటావో అలాంటి నేత్రములు కలిగిన ఆయన కళ్ళల్లో నుంచి జల 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 నీళ్లు కారణం అనమాట. ఎందుకంటే బ్రహ్మణ్యదేవుడు వచ్చాడు మహానుభావుడు. ఆ బ్రహ్మణ్యదేవుడిని చూసేసరికి ఈయనకి ఎలా ఉందయ్యా అన్నాడు. పరమానంద భరితుడయ్యాడు. వెళ్ళి గబగబగబ వెళ్ళి కృష్ణ పరమాత్మ కుచేలుడి దగ్గర వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నట్టండి. మనం పరమాత్మ ఒకసారి స్పృశిస్తే బాగుండని. గోపికలు ఎంత బాధపడ్డారంటే, స్వామి శిరసి దేహిన శ్రీకరగ్రహం, ఒక్కసారి ఈ దివ్యమైనటువంటి ఆ చెయ్యిని మా నెత్తి మీద పెట్టకూడదా అని అడిగారు. కానీ ప్రహ్లాదుడికి అలా కాదండి. నాయనా దారా అబ్బాయి అని చెప్పి నెత్తి మీద చేయి పెట్టి అనుగ్రహించారు. కాలాహి పిత్రస్త ధియాం కృతాభయం అనమాట. ఆ మృత్యుభయం పోగొట్టినటువంటి రీతిగా ఆ పిల్లవాడిని తీసుకొచ్చి దా అని చెప్పి దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ నెత్తి మీద చేపెట్టి హస్తమస్తక సంయోగం చేశారు. గోపికలు అడిగితే కూడా దిక్కులేదు. తర్వాత ఆయన పరాగ్గా ఉంటేనే నెత్తి మీద చేపెట్టుకున్నారు వాళ్ళు. అలాంటిది ఈ కుచేలుడు వచ్చేసరికి వెంటనే కౌగిలించుకున్నారట. కౌగిలించుకోగానే ఏం జరిగింది, కుచేలుడు ఇంత ఎత్తులో ఉన్నాడు, కృష్ణ పరమాత్మ అంత ఎత్తులో ఉన్నారు. కుచేలుడు తలకాయ కాస్త ఈ కృష్ణ పరమాత్మ వక్షస్థలంలో ఉన్న లక్ష్మీ అమ్మవారు ఉన్నారే, లక్ష్మీ అమ్మవారి పాదాలని తాకిందండి ఈ నుదురు కాస్త. ఈ నుదురు ఎప్పుడైతే ఇక్కడ తాకిందో ఇతని ముఖం మీద ఉన్నటువంటి దారిద్ర్య రేఖ కాస్త తక్కువ ఎగిరిపోయిందనమాట. ఆ తర్వాత ఏమైంది అన్నాడు. పరమాత్మ కాస్త ఆయనతో మాట్లాడారు. ఏమయ్యా మనం చిన్నప్పుడు ఎంత హాయిగా చదువుకున్నాం, గుర్తుందా నీకు? ఓ రోజున గురుగారు ఏదో సమిధలు తీసుకుని ఆయన పంపిస్తే వెళ్ళాము. అప్పుడు నువ్వు కాస్త నువ్వు పై కొమ్మ మీద నువ్వు ఉన్నావు, కింద కొమ్మ మీద నేనున్నాను, పై కొమ్మ మీద కూర్చొని నువ్వేం చేసావయ్యా అన్నారు. అంటే ఆయన కాస్త అటుకులు కాస్త తీసుకెళ్ళాడు. అప్పుడు ఆయన దీంట్లో కొంచెం గర్గ భాగవతంలో వస్తుంది. పైకి వెళ్ళి కూర్చొని ఆయన ఏం చేశాడంటే అటుకులు కాస్త ఆకలేసి ఇందులో కాస్త కృష్ణ పరమాత్మ వాటా ఇస్తే నాకు కాస్త తగ్గిపోతుంది, నాకు ఆకలి ఎక్కువ అని చెప్పి మొత్తం తినేశాడు. తినేస్తే అడిగారు పరమాత్మ, కింద కొమ్మ మీద కూర్చున్న పరమాత్మ, ఏదో తింటున్నట్టున్నావయ్యా ఏమిటయ్యా అన్నారు. తినట్లేదు, అదేం తినట్లేదు, చలికి పళ్ళు కాస్త కొద్దిగా వణుకుతున్నాయి అన్నారన్నమాట. ఈయన నెత్తి మీద ఎవరున్నారు? కృష్ణ పరమాత్మ నెత్తి మీద కుచేరుడు ఉంటే కుచేరుడు నెత్తి మీద బ్రహ్మదేవుడు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు లీలన్నీ చూస్తున్నారు. వాళ్ళ నాన్నగారికి ఆకలి తీర్చకుండా హఠాత్తుగా అటుకులు తింటున్నటువంటి ఈ కుచేరుడిని చూసి వీడిని ఏం చేసి అయం దరిద్రో భవిత, ఇతడు దరిద్రుడు అవుతాడని చెప్పి వెంటనే శ్రీక్షయ అని రాసి పారేశారు. ముఖం మీద శ్రీక్షయ. ఇతని జన్మలో శ్రీ అనేటువంటిది ఉండదు, ఉంటే అది కాస్త ఎగిరిపోతుంటుంది అనమాట. అని మీరు శ్రీక్షయ అని పెట్టారు. ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారి యొక్క పాదాలు తగిలినవో అప్పుడు ఏమైందన్నాడు, శ్రీక్షయ. అక్కడి నుంచి చదవండి, యక్షశ్రీ అన్నమాట. కుబేరుడు అంత సంపద ఉండుగా కాని వచ్చిందనమాట. వెంటనే ఆ మహానుభావుడు పరిస్థితి అది. మర్నాడు ఈ కబుర్లంతా చెప్పుకున్నారు. ఏమయ్యా రాత్రి పట్టుపరం మీద పడుకో అన్నారు. నాకు ఇష్టం కుదరదయా, నాకు నిద్ర పట్టదన్నాడు. ఎందుకంటే నేల మీద పడుకున్న వాడికి పట్టుపరం మీద ఎక్కడ ఎలా పడుకుంటారు, పడుకోలేకపోతున్నాడు, కింద పడుకున్నాడు. రాత్రి భోజనం అయ్యేటప్పుడు పట్టుబట్ట ఇచ్చారట. నాకు జారిపోతున్నది అన్నట్ట. కట్టుకున్నది ఒకటే బట్ట, ఆ బట్టతోనే స్నానం చేసి అది ఆరిపోయేదాకా అలాగే ఉండి అలాగే కాలక్షేపం చేశాడు తప్ప ఆయన ఆ పట్టుబట్ట కట్టుకోవడానికి కూడా ఇష్టపడాలి. మర్నాడు కాస్త పొద్దునయింది. అందరినీ కూర్చోబెట్టి ఆయన నీకేమన్నా ఇమ్మంటావా? ఏం ఆయన ఇస్తానని లేదు పరమాత్మ. సరే అయితే వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను అన్నట్ట. సరే వెళ్ళిపోతాను, భోజనం చేసి వెళ్ళవాను. భోజనం చేయని వెళ్ళిపోతాను, కండ్రాడు అయితే వెళ్ళిపోతాను అన్నారు. అంటే సరే ఆశీర్వదించి వెళ్ళవయ్యా అన్నారు. ఆశీర్వదిస్తాను, దాని మీద అభ్యంతరం ఏమిటన్నారు. కూర్చున్నారు. పెద్ద సింహాసనం, రాజసింహాసనం లాగా వేశారు. వేసేసరికి అక్కడి నుంచి వస్తున్నారా, ఎవరో వస్తారు, భార్యాభర్తలు ఎవరో వస్తారు అనుకున్నాడు. కృష్ణ పరమాత్మకి ఆశీర్వదించేదేమో నమస్కారమే. భార్య వస్తే ఏదో సౌభాగ్యవతి భవాని ఏదో చెప్పవచ్చు అనుకున్నారు. వస్తే 16,108 మంది వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఎలా వస్తున్నారు అంటే 10 మంది కుమారులు, ఒక కుమార్తె ఒక్కొక్కళ్ళకి. మొత్తం ఈ లెక్కన వచ్చా మొత్తం 16,108 మంది వరుస వచ్చారన్నమాట. అందరూ ఏం చేస్తున్నారు, ప్రతివాళ్ళు ఒక చేతిలో గంధము, కుంకుమ, ఒక స్వీటు అని తీసుకుని వస్తున్నారు అన్నమాట. ఒక మొదటి వాడు వచ్చారు, అయ్యా ఒక్కసారి స్వీట్ ముక్క తినండి అన్న. తీసుకుంటాను నేను, ఒక రవ్వ నోట్లో వేసుకున్నారు. ఆవిడ కాస్త గంధం రాశారు. ఆ తర్వాత ఇంకోటి ఏదో సెంటు రాశారు. ఇదంతా రాస్తే ఒక 10 మంది 20 మంది రాసేసరికి మొహం అంతా గంధంతో నిండిపోయింది. చివరికి ఇదేమో తినలేకపోతున్నారు. అందువల్ల వచ్చిన ఆడవాళ్ళకి ఆయన ఆశీర్వదించడం అనమాట. భోగవతీ భవ, పతిప్రియా భవ, పుత్రవతీ భవ, సౌభాగ్యవతీ భవ, 4 ఆశీర్వచనాలు చేశారు.
గంట అయిన తర్వాత ఓపిక పోయింది ఇదంతా. అంత గంభీరంగా అనేవాడు కాస్త ఇంతకంటే ఏం భోగం కావాలన్నట్టుగా భోగవతి భవ అక్కర్లేదు తీసేద్దాం అని చెప్పి మిగతా 3 పతిప్రియా భవ, పుత్రవతి భవ, సౌభాగ్యవతి భవ అన్న. చూడబోతే ఒక్కొక్కడికి 10 మంది పిల్లలు. ఇంకా వీళ్ళకి పుత్రవతి భవ ఎందుకు, అనవసరం, తీసిపారేయండి. భోగవతి భవ, పుత్రవతి భవ 2 క్యాన్సిల్. ఇంకేమిటయ్యా అన్నాడు. సౌభాగ్యవతి భవ, పతిప్రియా భవ. ఎవరికి వాళ్ళు ఆ పరమాత్మ మీద మిక్కి ప్రేమ కలిగి ఉన్నారుగా. సరే, అందుకోసమని సౌభాగ్యవతి భవ, చాలు సౌభాగ్యవతి, ఇంతకంటే ఏ సౌభాగ్యం కావాలి కనుక అది కూడా తీసేయండి అన్నారు. ఇక ఏం మిగిలిన పతిప్రియా భవ, పతిప్రియా భవ. అయిపోయినప్పుడు 3-4 గంటలు అయింది. ఎంతమంది అయ్యారన్నారు? సుమారు 1000 మంది అయ్యారండి అన్నారు. ఇంకెంతమంది? 15,000 మంది ఉన్నారండి బాబు, 108 మంది ఎక్కువగాను ఉన్నారు అనేసరికి సరే నీరసం వచ్చింది ఆయనకి. సరే, వచ్చిన తర్వాత పతిప్రియా భవ, పతిప్రియా భవ అంటున్నారు. నిద్ర వస్తున్నది. ఆ పతి కాస్త పోయింది. ప్రియా భవ, ప్రియా భవ, ప్రియా భవ వచ్చింది. ఇంకో గంట అయింది, అది కూడా పోయింది. ప్రియా పోయింది, భవ భవ భవ. ఇంకో అరగంట అయింది, భవ కూడా పోయింది, భో 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 అన్నారు. మొత్తం ఈ రకంగా జరిగిపోయింది. ఆశీర్వదించారు. మహానుభావుడు, నాయన వెళ్ళొస్తాను బాబు, ఇక నేను నోటి వెంట మాట కూడా రావట్లేదు అని ఒక చెంబుడు మంచినీడు దాగి వెళుతుంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాత, స్మర్తవ్యావయం ఆదరేణ భవత యావత్ పునర్దర్శనం. నాయన కుచేల వెళ్ళొద్దు అని అన్నాను అనుకో, నేనేదో ప్రభువులాగా నేను ఆజ్ఞాపించాను, నీ మనస్సు బాధపడుతుంది. అందుకోసమని నేను ఉండమని గట్టిగాను అలా అని పెడతానని ఊరుకున్నాను అనుకో, ఉదాసీనంగా ఉన్నాడు, నేను నన్ను ఏమాత్రం ఆదరించలేదని నువ్వు అనుకుంటావు. కాబట్టి ఏది చెప్పినా కానీ కష్టమే. కాబట్టి నేను ఒక్కటే ఒక మాట కోరుతున్నాను ఆయన, మళ్ళా నువ్వు కలిసేంత మటుకు నన్ను స్మరించవలసింది. స్మర్తవ్యావయం ఆదరణ కృష్ణుడు ఒకడు ఉన్నాడు, ద్వారకలో ఉన్నాడు, మిత్రుడు ఉన్నాడు అన్న విషయం మాత్రం దయచేసి మర్చిపోవద్దు ఆయన అన్నారు. తప్ప నీకేం కావాలి అని మాత్రం అడగలేదు, ఇవ్వలేదు. ఆయన కావాలని అడగలేదు, ఈయన ఇవ్వను లేదు, ఇవ్వకుండా వెళ్ళిపోయారు. వెళుతూ ఉంటే దారి మధ్యలో అనుకున్నారు ఆయన, పాపం నాకు అయం దరిద్ర, వీడికి డబ్బు కనుక ఇచ్చినట్లేదు వీడికి కాస్త అహంకార పడిపోయి మారిపోతాడేమో, అందుకోసం నాకు ఇవ్వలేదు కాబట్టి మహానుభావుడు పరమాత్మ నన్ను అనుగ్రహించారు అనుకున్నాడు. అనుకొని ముందుకు వెళుతున్నారు. ఈ డబ్బు ఇస్తే మాత్రం అది కష్టమే కదా, ఇంత మోసుకెళ్ళడం కష్టం కదా, అందుకోసం ఇవ్వలేదేమోలే అని ఏదో అనుకుంటూ వెళ్ళాడు. ఇంత లోపల అక్కడ ఎవరో దారి దోపిడి దొంగలు కొంతమంది బాటసాలు పెడుతుంటే వాళ్ళ దగ్గర ఉన్న మూటలు కాస్త లాక్కొని కొట్టారు వాళ్ళని. ఓహో, పరమాత్మ నాకు డబ్బు ఇవ్వకపోవడమే చాలా మంచిదైంది. ఇచ్చి ఉంటే ఈ పక్క ప్రాణి కాస్త 4 దెబ్బలు వేస్తే కాస్త హరి అందును కదా, అందుకోసం నాకు ఇవ్వకపోవడం చాలా మంచిదైంది అనుకున్నాడు. అక్కడి నుంచి ఆ మహానుభావుడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే ఆయన ఇల్లుంది. ఎలాంటిది అయ్యాడు? చిన్న గుడిసె ఉండేది. ఆ గుడిసె పక్కన ఒక ముసలి ఆవు ఉందనమాట. ఇక దానికి ఏ రకంగా పాలిచ్చే లక్షణం లేదు, ఏం లేదు. ఆ ముసలి ఆవు ఏది ఎక్కడుంది, నా గుడిసె ఏది ఇక్కడ అన్నాను. అక్కడ కాస్త బ్రహ్మాండమైన అనేక అంతస్తుల భవనం ఉందిట. ఆ భవనం ఉంది. అక్కడ కాస్త ఏనుగులున్నవి, ఆ తర్వాత గుర్రములున్నవి, ఇలాంటివంతా ఉందనమాట. నేను పొరపాటు ప్రదేశానికి వచ్చానా అని పక్క వాళ్ళని అడిగితే చూస్తే ఒక ఇల్లుందా, ఆ ఇంటి వాళ్ళు వీళ్ళకి తెలిసిన వాళ్ళే కాబట్టి మీ ఇల్లేనండి అన్నారు. మా ఇల్లు ఏంటంటే అట్టా ఉంది అన్నారు. ఏమో తెలియదు, మాకు కూడా ఇప్పుడే చూస్తున్నాం ఏమన్నారు వాళ్ళు. అనేసరికి వెంటనే చూస్తే అక్కడ ఏది నా ముసలి ఆవు ఉండాలి, ఇక్కడ లేదే. మా ఆవిడ ఎప్పుడన్నా ఏదైనా ఒక గుప్పిడి ధాన్యం కనుక లభిస్తే ఆ కాస్త రోట్లో కాస్త రోకలతో దంపుతుంటే ఆ శబ్దాలు ఎంత మంగళకరమైన ధ్వనులు. అంటే ఇప్పుడు నాకు ఆహారం ఉంది అనే ఒక నమ్మికని కలిగించే ధ్వని ఉండేదే, ఆ ధ్వని కాస్త వినిపించట్లేదే. ఆ ముసలధ్వని వినిపించట్లేదు. ఆ రోకలు లేదు, రోడ్డు లేదు, ఏమీ లేదే, ఏమైపోయింది అని అనుకుంటుండగా హఠాత్తుగా కుచేరుని భార్య అనేక మంది అప్సరసల వంటి స్త్రీలు అలంకారం చేసుకున్నటువంటి స్త్రీల చేత సేవింపబడుతూ హఠాత్తుగా ఈ మహానుభావుడి దగ్గరికి వచ్చింది. వచ్చేస్తే ఎవరో మహాతల్లి ఎవరో వ్రతం చేసుకుంటుంటారు, నన్ను బ్రాహ్మణి పిలిచి ఎదురు తాంబూలం ఇస్తారేమో అనుకుంటున్నాడు. అనుకుంటూ ఆమె భార్యను కూడా గుర్తించలేకపోయాడు. చివరి చూస్తే అక్కడ మహానుభావుడు చూశారు. అంతకు ముందేం జరిగిందంటే కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నారు. కృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారి తన దగ్గర రాగానే గట్టిగా కౌగిలించుకొని కృష్ణ పరమాత్మ కుచేరుని ఇంటికి వెళ్ళినప్పుడు మొదటిసారి ఆ వెళ్ళంగానే కౌగిలించుకొని నిర్మలమైన మనస్సు కలిగి పరమాత్మ కంటి వెంట నీరు వచ్చింది. నా మిత్రుడు ఏమిటి ఇక్కడికి వచ్చి నన్ను ధన్యుని చేయడానికి నా కుచేరుడు వచ్చాడా అని చెప్పి హఠాత్తుగా ఎవరి భార్యలు ఇంతమంది ఉన్నా కానీ ఎవరిని కూడా మాట్లాడకుండా హఠాత్తుగా బంగారు పళ్ళని తీసుకెళ్ళి దేవతార్చన గృహంలోకి వెళ్ళాట. అన్ని షోడశోపచార పూజలకు ఏవేవి అవసరమో అన్నీ కూడా పెట్టుకున్నారట. అన్నీ పెట్టుకొని కుచేరుని కూర్చోబెట్టుకొని ఆయన ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ తర్వాత నెత్తి మీద నీళ్లు చల్లుకొని భార్యకి చల్లి ఆ తర్వాత అన్ని పూజలు చేస్తున్న షోడశోపచార పూజలు ఇస్తారట. ఇంత లోపల బయట ఎవరున్నారయ్యా అన్నారు. పరమేశ్వరుడు ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కృష్ణ పరమాత్మను చూద్దామని వాడు వచ్చాడు. వచ్చేసరికి ద్వారపాలకుడితో చెప్పారట, ఎవ్వరు రావడానికి వెళ్ళేది అబ్బాయి, లోపల పూజ జరుగుతున్నది, ఆ పూజకి ఎవరు రావడానికి అంతరాయం జరగడానికి ఎవరు వచ్చినా సరే అని ఆయన అన్నారన్నమాట. అందుకోసం పార్వతీ పరమేశ్వరుడు రాగానే ఒక కుర్చీ వేశాడు, 2 కుర్చీలు వేశారు వాళ్ళిద్దరికి కూడా. భట్టుడు ఇస్తే స్వామి ఏమయ్యా లోపల వెళ్ళకూడదు అన్నారు. వెళ్ళొద్దన్నారండి.
మా క్షమించండి, ప్రభువులు చెప్పినటువంటి మాట అన్నారు. ఓహో అలాగా అని కూర్చున్నారు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో వచ్చారు. వారికి 2 కుర్చీలు వేశారు. వేసిన తర్వాత ఏమిటండి అన్నారు. అయ్యా ఏదో పూజ జరుగుతున్నదండి అన్నారు. ఏం పూజ అయ్యా అన్నాడు. ఏదో బ్రాహ్మణ పూజ జరుగుతున్నదండి అన్నారు. బ్రాహ్మణ పూజ జరిగితే మేము వెళ్ళకూడదు అన్నారు. ఏమో ఎవరు రావడానికి వీలేదన్నారండి. మమ్మల్ని కూడా అన్నారు. ఎవ్వరు అన్నారండి. అందుకోసం ఎవ్వరిలో మీరు కూడా చేరారండి. అందుకోసం పంపించలేదండి. ఇంద్రాదేవతలు వచ్చారు. అట్లా నిల్చోండి, ఏమి కుర్చీలు లేవు, ఇట్లా వేయటానికి వీలేదు, అందుకోసం అది కూడా లేదు, వాళ్ళకి అది లేదు. ఏం జరుగుతున్నదయా ఏం జరుగుతున్నదా అని చూశారు. 1-2 గంటలు అయింది. ఏం జరుగుతున్నది అన్నాడు. పూజ అయ్యా అన్నారు. ఏం పూజ అయ్యా అన్నాడు. విప్ర పూజ, బ్రహ్మణ్య పూజ అని అంటే అప్పుడు అన్నారన్నమాట. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని వాళ్ళంతా నమస్కారం చేసి ఆ కుచేరుడు చేసిన పూజకు వాడు దర్శనం ప్రత్యక్షంగా చేయకపోయినా అంతర్దర్శనం చేసుకొని కృతార్థులమయ్యాం. ఈ రోజున కృష్ణ పరమాత్మ చేసిన విప్ర పూజకు మనం కృతార్థులం అని చెప్పి మహానుభావులు వెనక్కి వెళ్ళారయ్యా అన్నారు. అందువల్ల నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ, బ్రహ్మణ్యుడే నాకు దేవుడు అన్నాడు అనమాట. అందుకోసమని అటువంటి బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళని దేవుడుగా అనుకున్నటువంటి బ్రాహ్మణ ప్రియ, అందుకోసం బ్రహ్మ బ్రహ్మణ్య బ్రహ్మవితు బ్రహ్మ బ్రహ్మజ్ఞ అని ఈ రకంగా చెప్పి బ్రాహ్మణ ప్రియ. ఆ బ్రాహ్మణుడు అంటే ప్రియదయ్యా అన్నాడు. బ్రాహ్మణానాం ప్రియ బ్రాహ్మణ ప్రియ, బ్రాహ్మణులకు ఇష్టమైన దైవం రామచంద్ర కృష్ణ పరమాత్మ. అలాగే బ్రాహ్మణులకు ప్రియం, బ్రాహ్మణులే ప్రియంగా కలిగిన వాడు కృష్ణ పరమాత్మ. అందుచేత ఆ రకంగా, ఎందుకంటే ఇంతకుముందు ఒక మాట ఉంది సరేదో, అదేమిటయ్యా అన్నాడు. అంటే గోబ్రాహ్మణేభ్య అంటే ఈ జగద్ధితాయ కృష్ణాయ అంటారు. అంటే అదేమిటయ్యా అంటే గోబ్రాహ్మణుడికి పూజ చేస్తే సమస్తమైన జగత్తు కూడా సుఖంగా ఉంటుందిట. గోబ్రాహ్మణ హితాయ చ అంటే జగద్ధితాయ కృష్ణాయ. తర్వాత భగవత్పాద శంకరుడు గీతా భాష్యంలో ఉపోద్ఘాత భాష్యంలో రాస్తారు. నాయన అదేమిటయ్యా అన్నాడు. భౌమస్య బ్రహ్మణ, ఇంతకు ముందు అన్నారుగా. భౌమస్య బ్రహ్మణ అంటే భూమినిష్ఠస్య నిర్గుణస్య సాకారస్య అనమాట. నిర్గుణమైన పరమాత్మ సాకారంగా ఉన్న ఆ భౌమస్య బ్రహ్మణ ఆయన తాలూకు అంటే బ్రాహ్మణత్వస్య రక్షణేన రక్షితస్యాద్ వైదికో ధర్మ. బ్రాహ్మణత్వాన్ని రక్షిస్తే వైదిక ధర్మం అంతా కూడా నిలబడుతుంది. తదధీనత్వాత్ వర్ణాశ్రమ ధర్మాణం, వాళ్ళ అధీనంలో ఉన్నవి వర్ణాశ్రమ ధర్మములన్నీ కూడాను. వాళ్ళు సుఖంగా ఉంటే లోకంలో వర్ణాశ్రమ ధర్మాలు సమస్తము సుఖంగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఈ ధర్మాలు ఆచరించాలంటే ఎవరుండాలి? గోవులు ఉండవలసిందే. గోవులుంటేనే యజ్ఞయాగాది క్రతువులు కానీ పూజాదులంతా కూడా ఉంటవి. అందువల్ల గోబ్రాహ్మణేభ్య అని గోవింద 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 బ్రాహ్మణ్యదేవ అని పరమాత్మను అన్నారని భాగవతంలో కొన్ని ఘట్టాల వల్ల తెలుస్తుంటున్నారు. తర్వాత మహానుభావుడు శృతదేవుడు అని ఆయన ఉంటాడు. అది వస్తుంది దశమస్కంధ చివరిలో అనమాట. ఆ మహానుభావుడికి ఆయన తాలూకు కథ రేపు శృతిగీతల యొక్క ఉపోద్ఘాతంలో వస్తుంది. ఇంతటితో చెప్తే భ్రమిస్తున్న హరయే నమః. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.